ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి దేవుని ప్రజలరా, మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో నా ప్రేమ వందనాలు. దైవ సేవకులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. కృపగల దేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి తరుణాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన దైవజనులకు మరి విశేషంగా ఐఎఫ్జే విజ్ఞాపనోద్యమంలో దేశంలో మహారక్షణ కొరకు మహారోదన చేయుటే గురిగా మోకాళ్ళ మీద ప్రయాసపడుతున్న దైవజనులందరికీ నేను నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియులు హోసన్న గారు, వారి కుటుంబం, వారికి బడ్డ మూడు చోట్ల ఉన్న సంఘ పరిచర్యలు అన్నిటిని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. ఈ ప్రాంతపు దైవజనులకు, ఈ ప్రాంతపు ప్రజలందరికీ నేను ప్రభువు పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని కృపను బట్టి పరిశుద్ధులందరిలో చివరి వాడును, అత్యంత బలహీనుడైన నాకు ప్రభు అనుగ్రహించిన గొప్ప అవకాశాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. నాకు ఇచ్చిన ఆహ్వానాన్ని బట్టి పాస్టర్ గారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. 8:30కి నాకు ప్రసంగం అప్పగిస్తే 9:30 కల్లా ముగించి వెళ్ళాలి అనుకుని సిద్ధపడ్డాను. కానీ ఇప్పుడు 9:30 అయిపోయింది. ఏమిటని అడిగితే హోసన్న గారు చెప్పిన జవాబు, మీరు లేటుగా వస్తున్నారని. కనుక భక్తులు ఇంత తీరిగ్గా ఉండడం, భక్తుల కొరకు దైవ సేవకులు ఎదురు చూస్తూ ఉండడం ఒక మంచి ఆరోగ్య క్రైస్తవ లక్షణం కాదు. మనమే త్వరగా సిద్ధపడి ఆకలి దప్పులు కలిగిన ప్రజలముగా దేవుని సన్నిధిలో ఎదురు చూస్తూ ఉండాలి. అది సరైన ఆధ్యాత్మిక విధానం అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని వాక్య ధ్యానం చేసుకుందాం. అందరూ శ్రద్ధగా మీ ఫోన్లన్నీ సైలెంట్లో పెట్టడమో స్విచ్ ఆఫ్ చేయటమో చేయండి. మీలో మీరు మాట్లాడుకోకుండా, పిల్లల్ని స్వేచ్ఛగా ఆడుకోనివ్వకుండా కాసేపు నియంత్రించి దేవుని వాక్యానికి సహకరించండి. పాపం మీరు కూడా ఎక్కడన్నా కూర్చోండి. ఎందుకు సిలువు మీకట? తెరనకాలు దాక్కునే పనే ఉంది, ఎదురుకుండా కూర్చోండి. పాపం దేవునికి స్తోత్రం. అయ్యా, ఈనాటి ధ్యానం కొరకై పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం. చాలా సమయమైంది, త్వరగా వాక్య ధ్యానం చేసుకుందాము. పేతురు యొక్క మొదటి పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం. మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలుతురు? ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, మహోన్నతుడా, మీ శ్రేష్టమైన ఘనమైన పరిశుద్ధ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిష్ప్రయోజకుడును పురుగు వంటి యాకోబును, అత్యంత బలహీన దాసుడును, అగ్ని వంటి మీ సేవకై సమర్పించుకొని ప్రయత్నపడుచుండగా
మీ కృపా మహిమకు కీర్తి తేగలిగిన, మీ రాజ్యమునకు ప్రయోజనము కలిగించగలిగిన, మీరు వాడుకొనదగిన పాత్రగా మలచుటకై తమరి అగ్ని చేత కాల్చి పుటము వేసి పరిశుద్ధపరచమని, మహిమైశ్వర్యము చేత నింపి వాడుకొనగలరని ప్రాధేయపడుతున్నాను. ఆటంకాలు, అభ్యంతరాలు, గలిబిలి, చీకటి శక్తులు, దుష్ట ప్రభావం యేసు నామములో బంధించి నాశనం చేస్తున్నాం. వాడుతున్న ఉపకరణాల మీద, వింటున్న ప్రతి వారి మీద యేసయ్య పరిశుద్ధ రక్త ప్రోక్షణ చేస్తున్నాను. దేవదూతల పరిచయని సభలోనికి విడుదల చేయించున్నాను. ఒక్కొక్కరి మీదకి ఒప్పింపు చేసి ఆత్మను సమ్మతి గల మనస్సును వినుబుద్ధిని పుట్టించి ఆత్మను యేసు నామములో విడుదల చేస్తున్నాం. ఈ రాత్రి ఆత్మలు రక్షించండి ప్రభువా, ఆత్మలు రక్షించండి ప్రభువా. సంఘమును జీవపరచండి, రాకడకు సిద్ధపరచండి. మీ కనికరములకై స్తుతులు చెల్లిస్తూ ఇప్పటికీ ఎప్పటికీ నేనే తగ్గాలని, మీరు హెచ్చాలని కోరుతూ మీకు అప్పగించుకుంటూ మీ చాటున ఒదుగుతూ యేసు పేరట ప్రార్థించి వేడి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. సభలోని భక్తులందరూ చేతులతో ఒక మంచి స్తోత్రం చెప్తారా? చాలామంది శక్తి అంతా ఇప్పుడే వాడితే చివరి వరకు ఉండాలి కదా అన్నట్లు చాలా తక్కువ స్థాయిలో తెలివిగా శృతి చేసి స్తుతులను సనుగుచున్నారు. అవి స్తుతి కేకలుగా ఉండాలి. ఏదోసారి ప్రయత్నించండి గట్టిగా. కృప పొందిన బిడ్డలు, ఆత్మ పొందిన బిడ్డలు, అన్ని భాషలలో దేవుని ఆరాధించగలిగిన బిడ్డలు, మీ నోట ఒక మంచి దైవ స్తుతి ఉండగా చప్పట్లు కొడుతూ ప్రభుని మహింపరుస్తారా? ఒట్టి చప్పట్లు వేస్తూ నోటితో స్తుతిస్తాను. గట్టిగా కేకలు వేస్తూ మాట్లాడుతూ అన్ని భాషల్లో మాట్లాడుతూ ఇంకా ఇంకా స్వరమెత్తి ఆత్మలో తీవ్రత కలిగిన వారై దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి దేవుని సేవకులారా, దేవుని ప్రజలరా, నా వైపు చూస్తూ శ్రద్ధగా దేవుని వాక్యము వినమని మనవి చేస్తున్నాను. ఈ రోజున ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడు పాపి ఎక్కడ నిలబడతారు అని దేవుని పరిశుద్ధాత్మ తన అపోస్తలుని ద్వారా మనల్ని సంధించుచున్నారు. ప్రియులారా, we need to have a logical thinking in order to deal this subject. ఒక తార్కికమైన ఆలోచన ధోరణి ఉండాలి, తర్కబద్ధంగా ఆలోచించాలి. నీతిమంతుడే రక్షింపబడడం దుర్లభమైతే అనే మాట కాదు ఇక్కడ కనబడుచున్నది. ఇందులో రెండు ప్రశ్నలు ఉన్నాయి. ఒకటి, నీతిమంతుడైతే ఎందుకు రక్షింపబడడు? వాడు రక్షింపబడుట కష్టమని తేలిపోయాక వాడికి నీతిమంతుడు ఎట్టయితాడు? దేవుని వాక్యము సంధించుచున్న ప్రశ్న, నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే ఈనాడు మొత్తం క్రైస్తవ్యం, ముఖ్యముగా ఈ రాత్రి దేవుని ఆత్మ సహాయంతో దేవుని వాక్యము ద్వారా మీకు సేవ చేయుచున్న మేము, ఎవరు నీతిమంతులు ఎవరు కాదు, ఎవరు గొప్పవాళ్ళు ఎవరు కాదు అనే ఒక అనారోగ్యకరమైన చర్చకు తెరలేపడం లేదు. కానీ అందరూ రక్షణ పొందాలనే భారముతో ఈ పరిచర్య చేస్తున్నాం. అందరూ రక్షణ పొందాలి, ఎవరు నశించిపోకూడదు. నరకము సృష్టించబడినది
కేవలం సాతాను వాడి అనుచరులకు మాత్రమే, మనుష్యుని కొరకు కాదు. పడిపోయిన దేవదూతల కొరకు మాత్రమే నరకం, ఏ మనిషి కొరకు నరకం చేయబడలేదు. అందుకని మనుషుల కొరకు తయారు చేయబడింది, సృష్టించబడింది. సొబగులు అద్దబడుతోంది మహాపరలోకం. అందుకని ఏ నరుడు, ఏ దేశమైన, ఏ భాష అయినా, మత విశ్వాసంలో ఉన్న నశించి నరకానికి వెళ్ళకూడదు. అందరూ రక్షణ పొంది స్వర్గములో, మోక్షములో, పరలోకములో దేవునితో ఉండాలి అనే భారము, బాధ్యత కలిగిన వారమై ఈ రాత్రి ఈ పరిచర్య మీకు చేయుచున్నాం. ఒకవేళ అందరూ రక్షింపబడవలసిన భారమును కలిగి తాపత్రయపడుతున్న తరుణంలో ఒకవేళ నీతిమంతులు కూడా రక్షింపబడిపోతే ఎట్లా అనే ఒక బెంగ, దిగులు, దుఃఖం, బాధ, భారం ఈ సందేశానికి కారణం. ఎందరో ఉగ్రవాదులు ఉన్నారు, ఎందరో నీచ నికృష్ట పాపిష్టి పనులు చేస్తున్నారు. అసహ్యకరమైన వ్యభిచారములోను, జుగుప్సాకరమైన మద్యపానములోను, వ్యసనములోను, రకరకాల మత్తులలోను సమాజానికి కంటకులుగా మారిన దుర్మార్గులు, ఉన్మాదులు, కుప్పలు తెప్పలుంటే వారందరూ రక్షింపబడాలని ఏడుస్తూ ఉన్న తరుణంలో నీతిమంతులు కూడా రక్షింపబడకపోతే ఎలా అనే ఒక దుఃఖం కొలది, ఆదుర్త కొద్ది చేస్తున్న పరిచర్య తప్ప ఇతరమైన ఉద్దేశములు ఏమీ లేవని నేను వినగలుగుతున్న వారందరికీ మనవి చేస్తున్నాను. నీతిమంతులు అనబడుతున్న వారు పాపం మంచి వాళ్ళు అనుకునేవాళ్ళు, వాళ్ళు కూడా నశించిన నరకానికి పోతే ఇంకెట్లా? ఎంతో ఆవేదనతో భక్తుడు మాట్లాడుతున్నాడు. నీతిమంతుడే రక్షింపబట్ట కష్టమైపోతే, పరీక్షలు జరుగుతున్నాయి కనుక విద్యార్థుల భాషలో చెప్పాలంటే మెరిట్ స్టూడెంట్లు కూడా ఫెయిల్ అయిపోతే ఎట్టా అని దాని అర్థం. ఎట్లాగో 35 మార్కులు స్టాంపు గాడితో ఎప్పుడు డౌటే, అటు 50-50 గాడు ఎప్పుడు ఛాన్స్ డౌటే. వెంటిలేటర్ మీద ఉన్నటువంటి పేషెంట్ లాగా నమ్మకం చెప్పలేమని, దేవుని కృపలో తంతి ఇటన్నా పడతాడు, ఎట్టన్నా పడతాడు. దేవుని మహాకృప, వాల్యూ చేసే మాస్టర్ యొక్క ప్రేరేపణ, నడిపింపు అన్ని రకాలపై ఆధారపడి ఉంటుంది. అది ఇసుకుబుట్టి అడ్డంగా కొట్టి అవతల బారేసిన పోతే నరకాన్ని పోయినట్టే, కనికరించి 2 ఇటు బారెత్తి అవతల పడతాడు. ఈ అర్ధాంతర పోల్లాగా బై ఛాన్స్ కొట్టుకొచ్చేవాడు ఉంటాడేమో అని ఆశ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. మేమైతే లోకము పుట్టినది మొదలుకొని నా తండ్రి వలన సిద్ధపరచబడిన స్వాస్థ్యమును పొందుటకు అర్హులుగా ఎంపిక చేయబడిన కుడివైపు ప్రజలలో అందరూ ఉండాలని ఆశపడి పరిచర్య చేస్తున్నాం. ఒకడు నీతిమంతుడైతే వాడు రక్షింపబడకపోవడం అంటే, రక్షణ గ్యారంటీ లేనుడైతే నీతిమంతుడు ఎట్ట అవుతాడు అనే ఒక ప్రశ్నను మనము ధ్యానించుటే ఈ సందేశం యొక్క ముఖ్యోద్దేశం. నా మాటలు వింటున్నవారు, నా భాష అర్థమవుతున్న వాళ్ళు ఒకసారి ఆమేన్ అంటారండి. హల్లెలూయా. ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఒకడు నీతిమంతుడు అయ్యుండి కూడా రక్షణ డౌటే అని దేవుడు ఎందుకు అంటున్నాడంటే, లూకాసు వార్త 15:7 అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై. ఎవరాళ్ళు? మారు మనసు భక్తులు. ఎందుకంటే గుసగుసలాడుతున్నారు. అసలు ఆ డిపార్ట్మెంట్ మంది కాదురయ్యా. తప్పుడు మాటలు మాట్లాడాడు, దొంగ మాటలు మాట్లాడాడు, అయ్యిడి మీద ఆడికి కొండెములు చెప్పేవాడు, సాడీలు చెప్పేవాడు, పితూరులు చెప్పేవాడు. ఈ బ్యాచ్ గుసగుసలాడుద్ది. సత్యం మాట్లాడేవాడు, కరెక్ట్గా మాట్లాడేవాడు, చిన్నగా మాట్లాడేవాడు సింహంలా గద్యం చేస్తాడు. కానీ ఈ గుసగుసల బ్యాచ్లో ఉండడం. మారు మనసు ఇప్పటికైనా ఒకవేళ వస్తే మంచి స్తోత్రం కూడా చెప్పండి. ఇది ఒక్కడికి వచ్చింది స్టేజ్ మీద, మొత్తం మీ కూడా మేదేసుకొని చెప్తున్నాడు ఒకడే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వేంది అంత సైలెంట్గా ఉన్నా? మౌనవ్రతం ఏమైనా ఉందా ఏంది నీకు? దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాక్యములో రాయబడిన మాట గమనించండి బిడ్డలారా. మారు మనసు అక్కర్లేని నీతిమంతులు అనండి ఒకసారి ఆ మాట.
కొంతమంది ఉన్నారంట క్రైస్తవ్యంలో, మరి ఇంకెక్కడెక్కడ ఉన్నారో నాకు పెద్దగా తెలియదు, కానీ క్రైస్తవ్యంలో మట్టుకున్నారు. మిగతా మత విశ్వాసాల పెద్దగా అవగాహన ఏమీ లేదు నాకు, నేను మాట్లాడడానికి సరిపోను. కానీ క్రైస్తవ్యం మనకి ఇందులో పుట్టి ఇందులో పెరిగి ఇందులోనే సత్యాలాగా చివరిదాకా వస్తున్నాం కనుక చాలామంది క్రైస్తవుల్లో నీతిమంతులు ఉన్నారట. కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారంట, మాకు మారు మనసు అక్కర్లేదు అనుకుంటున్నారంట. మేము బాగానే ఉన్నాంగా, మేము మంచోళమేగా, మేము ఇంకా మారేది ఏంటండి, అందరినీ మారమని చెప్పేవాళ్ళం తప్ప మేము మారాల్సింది ఇంకేం లేదు, ఎక్కలేసుకున్నాం, మేము ఇంకా మార్చుకోవలసినది ఏమీ లేదు, మేము చాలా బాగున్నామని ఒక కంక్లూజన్కి వచ్చేసిన నీతిమంతులు క్రైస్తవ్యంలో చాలా మంది ఉన్నారంట. ఇందు మూలముగా చేయబడుతున్న హెచ్చరిక ఏమనగా మీరెవరు పరలోకానికి రారు. ఒకవేళ ఆ బ్యాచ్లో నేనున్నా అంతే, దేవునికి ఎక్కువేంటి ఇసురవతలు బారేస్తాడు. ఇటు బాగా నన్ను మొక్కలు చెప్పాడు కదని పరలోకం రానెత్తాడా? గోడ దెబ్బ, చెంప దెబ్బ, గోడ దెబ్బ, గోపుల వంచి అవతల బారేస్తాడు తీసుకెళ్ళి. ఎవరికైనా అవకాశాలు ఇచ్చినంత వరకే పిచ్చేసాలు ఎత్తే ఏసు రక్తం వేయించి తన పోలికల స్వరూపంలో చేసుకుని తన ఆత్మతో నింపి తన మహిమతో కప్పి తన తోటలో పెట్టి తనతో సహవాసం చేసిన ఆదాం తేడా చేస్తే అవతల పారేశాడు. ఏరికో అభిషేకం సౌలు తేడా చేస్తూ వదిలేశాడు. నాజీర్లో పుట్టించుకునే శాంసన్ తేడా చేస్తూ వదిలి పారేశాడు. ఎవడు ఎక్కువేం కాదు యేసు ప్రభుకి. అందుచేత క్రైస్తవ్యంలో కానీ అయ్యగారుల్లో కానీ ఎవరు కానీ నేను మార్చుకోవాల్సింది ఏమీ లేదు, నేను ఇంతే, నేనేం మారక్కర్లా, ఎవడైనా మీరు మారిన తప్ప నేను ఇంతే, మారు మనస్సు అక్కర్లేని నీతిమంతున్నారంట. అలాంటి వాడు ఎవడో పరలోకానికి రాడని వాక్యం చెబుతుంది. నీతిమంతుడే కానీ నాకు మారు మనసు అక్కర్లేదు అనుకుంటున్నందున వాడు రక్షింపబడుట దుర్లభం. ఇప్పుడు మీరేమంటారంటే అసలు మారు మనసే అక్కర్లేదు అనేవాడు నీతిమంతుడు ఎట్ట అవుతాడా? అసలు మారు మనసే వద్దటువంటి ఇక్కడ నీతిమంతుడు ఎట్ట అవుతాడు అనేది లోపల నుంచి పెళ్లి బిక్కి వస్తున్న ఒక నిరసన స్వరం. మారు మనసు అక్కరలేదు అంటున్నా వాడు ఎందుకు నీతిమంతుడు అనబడుతున్నాడు అంటే వాడు దేవుని నమ్ముతున్నాడు గనక. రోమాపత్రిక 4వ అధ్యాయంలో 18 మొదలుకొని చివరి దాకా అబ్రాహాము గారి విశ్వాసాన్ని గురించి ప్రస్తావించి 5:1 కాబట్టి మనము విశ్వాస మూలముగా నీతిమంతులమని ఎంచబడుతున్నాము అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరు చదవండి అన్నప్పుడు నేను చెప్తాను. ఈ లోపు సింపేకండి బైబిల్ తెగ తిప్పేస్తున్నారు పేజీలు. మీరు తప్పక చదవాల్సి నేను చెబుతాను కదా. ఏమంటా తడువులాట, తలలో పైకెత్తి నా వైపు చూస్తూ ఒక స్తోత్రం చెప్పండి. ఇంకా బుర్రెత్తలేదు మనిషి. దేవుని వాక్యములో రాయబడిన మాట బిడ్డలారా, ఏమంటుంది వాక్యం? మారు మనసు అక్కర్లేనుడైతే వాడు నీతిమంతుడు ఎట్ట అవుతాడు అనేది మన ప్రశ్న, మన చర్చ. దాని కొరకు మనము జ్ఞాపకం చేసుకుని వచ్చినవేంటి? మనము విశ్వాస మూలముగా నీతిమంతులమని తీర్చబడుతున్నాము, ఎంచబడుతున్నాము. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడినని ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనంలో కొద్దు రాశాడు. ఏమి నమ్మాడు? తన గుడారములో కూర్చున్న అబ్రహామునకు దేవాదేవుడి దిగి వచ్చి చేయబట్టుకుని వెలుపలికి తీసుకుని వచ్చి ఆకాశ నక్షత్ర సమానమైన సంతానమును, సముద్రపు ఇసుక నేరుల సమానమైన సంతానమును ఇచ్చేదరని చెబితే అనితర సాధ్యమైన మహాకార్యమును వెంటనే నమ్మాడంట. ఇద్దరా నీతి అంతే అన్నాడు. సైలెంట్గా ఉన్న మీ మేధస్సుకు నేను నమస్కరిస్తున్నాను. స్తుతించని మీ హృదయానికి ఆశ్చర్యపోతున్నాను. వింతగా నా ముఖం చూసే మీ వర్చస్సునకు కంగారు పడుతున్నాను. మహాభక్తులకు ప్రణామములు. మరి ఏం పోగుపడ్డారు జనం అసలు? స్తోత్రం చెప్పండి అంటే తప్ప చెప్పరు. అది సబ్జెక్ట్ కోటం.
టైం అయిపోతుంది వచ్చి కూర్చున్నాడు ఎదుర్కొండి అని చెప్పి ఆరాధన చేయడానికి ఆహ్వానించడంలో కూడా టైం ఇవ్వకుండా ముగించేశాడు మా వాడు. క్షమించండి అయ్యగారులు, మంచి వాళ్ళు, మీరు ప్రేమతో వచ్చారు. భయానికి ఎట్ట చేశాడు మంచోడు పాపం. అతను కోరిక నేను 9:30 దాకా గ్రౌండ్లోకి రాకూడదని. 9 కల్లా వచ్చి పడేపాటికి అసలు కంగారు చేసి మొత్తానికి మిమ్మల్ని అన్యాయం చేశాడు. మీ మనసు గొప్పది, గొప్పడు కాకపోయినా మావాడు కూడా మంచోడే, కొంచెం ఏమనుకో బాగుంది. దేవుని అందరూ స్తోత్రం చెప్పండి. అధ్యక్షుడేమో అయ్యగారి పేర్లు చెప్పి ఈయన మధ్యలో జొరబడి కంగారుగా ముగించేసి, ఎందుకంటే ఆయనకి ఇంకెవరు కనపడుతుంది ఇటు చూస్తున్నాడు నా. ఇంకా ప్రియులారా, దేవుని ప్రజలారా, ఈ మాటలు గమనించాలి. దేవుని నమ్ముతున్నాడు కనుక, దేవుడు అన్నాడని, దేవుడు అద్భుతాలు చేస్తాడని, దేవుడు మాట్లాడతాడని, దేవునికి అసాధ్యమైంది ఏమీ లేదని, దేవుని పట్ల అచంచలమైన ఎంత విశ్వాసము నిరీక్షణకు ఆధారము లేనప్పుడు కూడా నమ్ముతాడు. దేవుడు అంటే పిచ్చి నమ్మకం. అతడి విశ్వాసమును బట్టి దేవుని మీద, ఆయన ఉనికి మీద, ఆయన వాక్కు మీద, ఆయన కార్యముల మీద, కార్యసాధకముగా ఆయన శక్తి మీద విపరీతమైన విశ్వాసం ఉన్నది కనుక నీతిమంతుడే. విశ్వాసాన్ని బట్టి నీతిమంతుడు. అయినా నేను మేం మారక్కర్లా అన్న పోజును బట్టి నరకానికి పోతాడు. ఉక్కులన్నా ఆమెనంటే సరే ఓకే అని అర్థం. అసలు ఆమెనంటే అయిపోయింది, వెళ్ళిపోమనే, తట్టబడ చదువుకోమని కాదుగా. ఆమెనంటే అర్థం ఏంటి? ఏకీపించడానికి బైబిల్ పదం అది. ఓకే, ఎస్, ఆల్ రైట్, సరే, కరెక్ట్, నిజమే. ఈ మొత్తం ఫీల్స్ అన్నిటికీ ఒకే పదం ఏంటి? మరి అది లాస్ట్లో చెప్పేదానిలా దాచుకుంటారే. మీరు ఎప్పుడు ఏకీపించినా అంటమే దాని పెద్ద పొదుపు ఎందుకండి? కిస్మిస్ పేరు మీద డబ్బులను తగలబెట్టి ఇప్పుడు పొదుపు చేస్తున్నారు. స్తోత్రం చెప్పండి. ఇదే మొత్తం డబ్బులు నాశనం, రాత్రి పగలు కేకులు తిని బిర్యానీలు తిని సర్వనాశనం చేసి పెద్ద పొదుపుళ్ళకి ఇప్పుడు ఓహం అబ్బో. అది ఏదో షాపింగ్కి వెళ్ళినప్పుడు నీకు ఆ పొదుపు అప్పుడు వస్తే అంత బాగుండేది. ఎవడు నప్పుల పాలు అవుతాడా? ఏ క్లాసుగా తెల్లగా నెగనెగలాడిపోతున్నా 500 రూపాయల సొక్క నీకు నచ్చలా. నీకు 2-3 వేలు చొక్కా కొంటే కానీ పేనం తృప్తావలా. ఆడలేదు పొదుపు, సోత్రం చెప్పింది, అది చెప్పాంగా. మళ్ళీ ఏంది పొదుపల్లా ఏడే ఉండమ్మా, నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు చెప్తావు. ఒకడేమో అవసరానికి కూడా చెప్పట్లు, ఒకడు అనవసరంగా చెప్తుండే. నన్ను తీసుకొచ్చి ఆఖరి రోజున పెట్టాడు పిల్లడు. అందరూ స్తోత్రం చెప్పండి. ఇక్కడ అంశం ఏంటంటే అతనికి దేవుని మీద విశ్వాసాన్ని బట్టి, నమ్మకాన్ని బట్టి అతడు నీతిమంతుడిగా ఎంచబడుతున్నాడు. కానీ దేవుడు గొప్పోడో కానీ నేనేం మారక్కర్లా, నేను సూపర్ అన్నాడు. దీనికి పోతున్నాడు మళ్ళీ. అదేవుడు వెనకాల నా కూటమి పెట్టాడు చూడు, అడుగు మైకి పోద్దు గొడవ. అంత పేరెప్పుడున్నాడు, వెనకాల ఎందుకురా, ముందుకురా. ప్రభుకు ఒక స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక ఈ పూట మనము నేర్చుకుంటున్న విషయం ఏంటంటే, మనం దేవుని నమ్ముతున్నామా? చెప్పండి. మేము మౌనం పాడుగాను. దేవుని నమ్ముతున్నామా? దేవుడు ఉన్నాడని నమ్ముతున్నామా? ఆయన లోకానికి దిగి వచ్చాడు నమ్ముతున్నామా? ప్రాణం పెట్టాడు నమ్ముతున్నామా? మట్టిలో కులిపోయాడు నమ్ముతున్నామా? చిచ్చే, సావును చంపి తిరిగి లేచాడు. మట్టిలో కులిపోయాడు నమ్ముతుందండి ఈ అమ్మ. రా. అందుకనే బైబిల్లో ఏం చెప్పాడు సార్? యోగం చెవి మాటను పరీక్షించు. ఊరక వినడం కాదు, పరీక్ష పెట్టాలా. ప్రభువుకు స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి నమ్ముతున్నాము కానీ మరి నేను మారాలా? అక్కర్లా, నేను మంచోనే, నేను మార్చుకోవాల్సింది ఏమీ లేదు, నేను బాగానే ఉన్నా, నేను ఎవడు కొంపల ముంచలా, నేను ఎవరు సొమ్ము తినలా, ఎవరి కష్ట చెత్తాను దిగమంగలా, నా తిప్పలేదనే పడతానా. ఇప్పుడు భూమి మీద నరకానికి వెళ్ళిపోయే చాలా మంది మంచోళ్ళ పొరపాటు చెప్పనా, వీళ్ళు ఎవరికి కీడు చేయరు, తమకు తామే నష్టం చేసుకుంటారు. అది సమస్య. అపోస్తుల 16లో పౌలయ్య గారు చేయలేదు కదా, ఏమన్నాడు? నీకు నువ్వు ఏ హాని చేసుకోవద్దు. నువ్వు ఎవరికి హాని చేయట్లేదు, నీకు నువ్వే హాని చేసుకుంటున్నావు. నీతో వచ్చిన సమస్య అది. నీ లైఫ్ నువ్వే పాడు చేసుకుంటున్నావు, టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నావు. రాత్రి మొదలు ఫోన్లో పడి చచ్చిపోతున్నావు, ఎవరికి లాస్ లేదు, నీకే.
చెడు వ్యసనముల వలన నీకే, అపవిత్రమైన దృశ్యములకు అలవాటు పట్టడం వల్ల నష్టం నీకే, చదువుకునే సమయాన్ని పాపిష్టి స్నేహాలకి తగలబెడుతున్నందున నష్టం నీకే, అనుచుకులు లేని ఆశలతో అక్రమ మార్గములు పట్టుచున్నందున నష్టం నీ కుటుంబానికే. బైబిల్ ప్రబోధం నువ్వు ఎవరికీ కీడు చేయట్లేదు కానీ నీకు నీవు కీడు చేసుకున్నావు, అది కూడా వద్దు నాన్న అని బైబిల్ చెబుతోంది. ఇది దేవుని ప్రేమ కదా. నువ్వు మాట్లాడితే నేను ఎవడ సొమ్మన తిన్నానా, నేను ఎవరికైనా అన్యాయం చేశానా, నేనేం పాపిని కాదు. ఇప్పుడు ఎవరికైనా అన్యాయం చేస్తేనే పాపివా? నీకు నువ్వు చేసుకుంటే కాదా? హత్య ఎంత నేరమో ఆత్మహత్య కూడా అంతే నేరం కదరా. ఏం తెలివితో మాట్లాడుతున్నామో నాకు అర్థం కాదు. చాలామంది మొండి లోబడని యవనస్తులు మాట్లాడతా, నా ఇష్టమా, నేను పోతే పోతా, నీకెందుకు. ఈ పనికి మళ్ళీ కుర్రకారు యొక్క మొండి వాగుడు పెద్దోళ్ళు కూడా మాట్లాడితే సార్. పరిపక్వత లేని, భవిష్యత్తును అంచనా వేయలేని, ఇంకా సరైన అవగాహనకు మెచ్యూరిటీ థాట్స్ లేని పిల్లగాడవడను వాగితే కుర్రకారు ఉడుకు రక్తం అని సరిపెట్టుకుంటాం. పోని పెద్ద ఆయన నువ్వు అట్ట మాట్లాడితే అట్ట 10 మందికి చెప్పేవాడు కదా నీకు పిల్లలు ఉండిరి, నీవా భాష మాట్లాడితే ఒక పెద్ద మనిషిగా కుర్రకారు పాపిష్టి కారు కొత్తలు నువ్వు కూస్తే ఎట్లా? పెద్దవాడు కదా. తప్పండి. చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నా చాలా మందికి, మీరు ఎవరికి నష్టం చేయట్లా, మీకు మీరు నష్టం చేసుకుంటున్నారు. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్న దేవుని ప్రేమ, ఈ ప్రేమ సువార్తను మీకు ప్రకటిస్తోంది. దేవునికి మహిమ కలుగును గాక. గత రాత్రి దేవుని వాక్యములో దైవజనుల నుంచి దేవుడు మాట్లాడాడు. శాపమునే దీవెనగా మార్చిన దేవుని ప్రేమను గురించి, ఒక శాపాన్నే దీవెనగా మార్చిన దేవుడు కదా. ఈ రోజున నీ మనస్సు కొంచెం మార్చుకుంటే నీకు ఏకంగా పరలోకమే, స్వర్గమే దొరుకుద్ది కదా. నువ్వేమైనా డబ్బులు ఇవ్వాలా, కష్టపడాలా, ఖర్చు పెట్టాలా, పాపాన్ని నువ్వు చేయించాలా, లేకపోతే పాపానికి ప్రాయశ్చిత్తం చేయాలా, పరిహారం నువ్వేం చేయాలిరా నాయన? నా మనసు సరికాదు, దీన్ని కొంచెం మార్చయ్యా, నా వల్ల అవ్వట్లేదని నీకు అప్పగించుకుంటే చాలు కదా. ఇంత ఉచితంగా ఇంత గొప్ప రక్షణను నీకు ఇస్తున్నప్పుడు నువ్వు దాన్ని చవకగా ఎంచడం మంచిదేనా? కొంతమంది ఉన్నారండి, ఏది రేట్ ఎక్కువైతే అది గొప్ప అనుకుంటారు, ఏది రేట్ ఎక్కువైతే అది గొప్ప అనుకుంటారు, ఏది కాస్త చవకగా వస్తుందో అది వేస్ట్ అనుకుంటారు. అలాంటి తెంగరోడు కొత్తగా సంసారం తగలబెట్టి కిరాణా కొట్టుకెళ్ళి కాస్ట్లీ సరుకులన్నీ ఇమ్మన్నాడు అంటాడు. ఆడిదేం పోయింది, మొత్తం గరం మసాలాలో పొట్లాలు కట్టాడు వాడు. ఉప్పులు పప్పులు కారాల కన్నా అయ్యే రేట్ ఎక్కువగా, పావు కేజీ కట్టాడు. లవంగాలు చెక్కలు ఇవన్నీ. ఈడేం సంవత్సరం ఎంత, ఈడ ఆదాయం ఎంత, అన్ని కాస్ట్లీ కట్టావా చీపీ కట్టావా? లేదు సార్ కాస్ట్లీ కట్టాను. అది ఎంత అయింది? 10,000 అయింది. తీసుగా, మనంత కాస్ట్లీ లైఫ్. తీసుకెళ్తే కొత్త సంవత్సరం కదా, పిల్లగాళ్ళు ఎడచేస్తారని తల్లిగారు తోడుగా ఉన్నారంట. కొన్నాళ్ళు దారిలో పెట్టేదాకా, రే సరుకులను తెచ్చామంటే తెచ్చానామా, నేను రాసి నువ్వు రాసిన చీప్ క్వాలిటీ 5 ఏమన్నా నేను మన రేంజ్ ఎక్కువ ఇక్కడ కాస్ట్లీ చూసుగా అంటే పొట్టలు విప్పితే ఎందులో చూసినా లవంగాలు, యాలుక్కాయలు, చెక్కలు, సాజీర, మన్ను, మశానం ఇయ్యేదాకా ఉప్పు లేదు, పప్పు లేదు, కారం లేదు, బియ్యం లేవు. ఇప్పుడు ఇవన్నీ పొడి చేసి ఇస్తే తింటావరా సైతనా? కడిపెట్టి నిండుద్దిరా తలకాయ లేనోడా అని ముసలమ్మ నెత్తి మీద పెట్టుకుంటు బాధితే ఆడికి జ్ఞానోదయ పరిచర్లు వచ్చి మళ్ళీ షాప్కి వెళ్ళి ఒక 5 కేజీలు బియ్యం, ఒక 1/2 కేజీ కందిపప్పు, ఓ పిడిగుడు ఉప్పు ఇది తెచ్చాడంట. అన్నిటికైనా సవకం ఉప్పు కాబట్టి వేస్ట్ అనుకుంటే నీకు ఎంత తెలివి ఉంది అయ్యా. రక్షణ ఉచితము నాయన, కానీ చవకబారదు కాదు. సాల్వేషన్ ఈజ్ ఫ్రీ బట్ నాట్ చీప్. యు నీడ్ టు అండర్స్టాండ్ దాట్. రక్షణ కేవలం ఉచితం కాబట్టి అదేమన్నా చవకబారదు అనుకుంటున్నావా? కోట్లు కోట్లు కోట్ల రూపాయలతో సంపాదించగలవా, కొనగలవా, సాధించగలవా? మరణము జీవముగా మార్చిన దేవా. ఎంత అవుద్ది అబ్బాయి? నరకమును నాకమునకు ఒక్క జంపు ఎగిరితే ఎక్కడ పడిపోయే ఫెసిలిటీ. ఆ ఎలివేటర్కి లిఫ్ట్కి ఎంత పెట్టుకొని కొనగలవు నువ్వు?
నేడు కలుగు చేయి గొప్ప రక్షణ కనులారా చూడమని చెప్పిన దేవుడు సముద్రాన్ని ఎండిపోజేశాడు కదా. నువ్వు మోటార్లు పెట్టి సముద్రాన్ని తోడగలవా? ఏ వేసి పిచ్చి కట్టగలవు? ఏ ఓడలలో దాటించగలవు? ఇవన్నీ ఉచితంగా దేవుడు చేశాడు కానీ చీప్ క్వాలిటీ కార్యాలు కాదు. మరి ఉచితం ఎట్టయింది? ఖర్చు ఆయన పెట్టాడు కాబట్టి, బిల్లు ఆయన కట్టాడు కాబట్టి. ఏ క్లాస్ అయిన బిర్యానీ మరి ఫ్రీ కట్టించావురండి. ఫ్రీగా ఎందుకు ఇచ్చాడు? ఇంకొకటి కట్టాడు బిల్లు. నీ మీద ప్రేమతో జాలితో చాలా ఆఖరి మీద ఉన్నాడు, తిన్నయ్యని వెనకాల సై చేసి తిన్నయ్యని తిన్నయ్యి అని ఆయన కట్టేశాడు బిల్లు. నువ్వు అంతా తడుముకొని వెళ్ళి గిన్నెలు ఎక్కడ ఉన్నాయి కడుగుతాం. ఎందుకనగా మా దగ్గర బిల్లు కట్టుకు డబ్బులు లేవంటాడు. కట్టాలి ఎలరేక ఈ రోడ్డు మీద బిర్యానీ ఫ్రీ అంటే 10 మంది వచ్చారు. నిజానికి అది ఫ్రీ కాదు. ఇంకొక ఆయన ఆ బిర్యానీ తిని రోడ్డు మీదకి ఎక్కి ఫ్రీ అని చెప్పేవాడు ఎవడంటే నేనే. నిజంగానే ఎంతమంది వచ్చిన బిల్లు కడతాకని రెడీగా ఉన్నాడు. కొడితే కొట్టు మంచిగా సప్పుడు దెబ్బలు ఎలా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుడు ఉన్నాడని, ఆయన ప్రేమ గలవాడని, ప్రార్థనలు ఆలకిస్తాడని, కనికరిస్తాడని, అద్భుతాలు చేస్తాడని, అసాధ్యమైందేమీ లేదని, నా కొరకు దిగి వచ్చాడని, శిలువలో ప్రాణం పెట్టాడని, మరణంలోకి వెళ్ళాడని, మరణ వేదనలు భరించాడని, చావుని చంపాడని, తిరిగి లేచాడని, నేటికి సజీవుడని నమ్ముతున్నాడు కనుక వాడు నీతిమంతుడే. ఇంత నమ్మేవాడు బతుకు మార్చుకోవట్లేదు కాబట్టి నరకానికి పోతాడు. విశ్వాసమును బట్టి నీతిమంతుడు నేను మారక్కర్లేదన్నాడు కాబట్టి నరకానికి పోతాడు. బిడ్డలారా, నీతిమంతుడు రక్షింపబడి ఎందుకు దుర్లభం అంటే వాడు విశ్వాసం బట్టి నీతిమంతుడికి ఎంచబడుతున్నాడు. కానీ 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 నేను మార్చుకో అక్కర్లేదు, క్రియలు అక్కర్లేదు అన్నాడు కాబట్టి పోతున్నాడు. అందుకని యాకోబు అనే అపోస్తలుడు ఈ టాపిక్ని డీల్ చేస్తూ తన పత్రికలో 2వ అధ్యాయంలో 19 నుండి 20 వచనాలు 22 వరకు అంటాడు, అబ్రహాము విశ్వాసమును బట్టి నీతిమంతుడికి తీర్చబడ్డాడని ఎంచిన క్రియలను బట్టి కూడా నీతిమంతుడు తీర్పు పొందుచున్నాడు కదా అని ముగించాడు ముచ్చట. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతను నీతిగా ఎంచబడెను. ఆదికాండం 15:6 తన ఒక్కగానొక కుమారుని బలిపెట్టి ఇందు మూలమ్మగా నువ్వు నాకు కనబడుతున్నావు అబ్బాయి. క్రియలను బట్టి సంఘమా, దేవుని ప్రజలారా, నీకు రక్షణ లేకపోయినా, నీ రక్షణ డౌటే అయినా నిన్ను నీతిమంతుడిగా ఎంచుట కారణం ఏంటంటే నీకు దేవుని పట్ల విశ్వాసం. దేవుడు లేడు, ఎవరు లేడు అంటలేదు నువ్వు. దేవుడు ఉన్నాడు అంటున్నావు, ఆయన ఈయనేనంటున్నావు, ప్రాణం పెట్టాడు అంటున్నావు, తిరిగి లేచాడు అంటున్నావు, మళ్ళీ వస్తాడు అంటున్నావు. ఈ నమ్మకమును బట్టి నీతిమంతుడు అవుతున్నావు. క్రైస్తవ్యానికి వెళ్తున్నావు, సంఘానికి వెళ్తున్నావు, మందిరానికి వెళ్తున్నావు, కానుకలు ఇస్తున్నావు, ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నావు. కానీ నీ బుద్ధి మార్చుకోవట్లా, బ్రతుకు మార్చుకోవట్లా, అలవాట్లు మార్చుకోవాలా. అసలు నేను మారక్కర్లేదని ఫిక్స్ అయిపోయావు. దాన్ని బట్టి నువ్వు నశించిపోయే ప్రమాదం ఉంది. నీతిమంతుడే ఎందుకు రక్షింపబట్ట కష్టం అంటే అసలు మారు మనసే పొందనక్కర్లేదు అనుకుంటున్నాడు. అదే మనం చదివాం ఇందాక. మారు మనసు అక్కరలేదని భావించే నీతిమంతులు ఉన్నారట. వేదిక మీద నా మొదలుకొని దైవజనుల దాకా చివరి వరకు అందరిని అడుగుతున్నాడు, నువ్వు మార్చుకోవలసింది ఏమీ లేదా? నువ్వు మారాల్సిందేమీ లేదా? క్రీస్తునకు కలిగిన సంపూర్ణకు సమానమైన సంపూర్ణతలకు వచ్చేసావా? ఆత్మ పోలికలకు ఎదిగావా? యేసు స్వరూపాన్ని ధరించుకున్నావా? ప్రియులైన పిల్లల వల్ల దేవుని పోలి బ్రతుకుతున్నావా? అంతరంగములోను బాక్యములోను దేవుని వంటి వాడిగా మారావా? అసలు మార్పే అక్కర్లేదంటుంటే, నేనేమి మార్చుకోవక్కర్లేదంటుంటే, మార్పును అంగీకరించకపోతే, మార్పును ఆశకపోతే, మారాలనే తాపత్రయపడకపోతే, నన్ను దిద్దుము చిన్న ప్రాయము అనే ఏడుపు లేకపోతే, నేను మారక్కర్లేదని భీష్మించి కూర్చుంటే, నీ నమ్మకాన్ని బట్టి నువ్వు పరలోకానికి రావు. నమ్మావు కాబట్టి నరకం దాటిపోలేవు. మారు మనసు అక్కర్లేని వాడు నీతిమంతుడైనా అతని రక్షణ దుర్లభమే, కష్టమే. వాడు నీతిమంతుడైతే ఎందుకు రక్షింపబడడు అని అడుగుతున్నావు కదా.
వాడు దేవుడు ఉన్నాడని కార్యాలు చేస్తాడని నమ్ముచున్నాడు కాబట్టి నీతిమంతుడు. నేనేమి మారక్కర్లేదు అన్నాడు కాబట్టి వాడు రక్షణ డౌటే. ఇప్పుడు మాట్లాడే నేనైనా, వాయిద్యాలు వాయించే వీళ్ళైనా, వినే దైవజనులైనా నేనేం మారక్కర్లేదు, నేను సూపర్ అంటే డౌటేగా, పోయినట్టే. ప్రజలారా, దేవుని బిడ్డలారా, మరొక సన్నివేశాన్ని కూడా నీతిమంతుడి అయినా రక్షణ ఎందుకు కష్టమో మీ దృష్టికి తీసుకొస్తాను. ఒకసారి చూడండి. లూకా సువార్త 18వ అధ్యాయం 10 నుండి. చురుగ్గా, స్పీడ్గా, చక్కగా చదవాలి అబ్బాయి. ప్రార్థన చేయుటకై 2 మనుష్యులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలువబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారస్తులనైన ఇతర మనుష్యుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండునందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మారులు ఉపవాసము చేయించు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. ఓసారి నా వైపు చూస్తూ దేవునికి స్తోత్రం చెబుతారా అండి? హల్లెలూయా. ప్రజలారా, గమనించండి ఇక్కడ ఒక మాట. ఒక పరిసయ్యుడు దేవాలయానికి వెళ్ళాడు అనండి. వెళ్ళి ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ప్రభా, ప్రభా, నేను చోరుల వలె, జారుల వలె, అంటే దొంగల వలె, వ్యభిచారుల వలె, పాపిష్టి వారి వలె లేను. నేను వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటాను. ప్రతి సబ్బతు దినాన మందిరానికి వస్తాను. నేను పుదీనా, సదాపాత్, జీలకర్రలో కూడా దశమభాగం ఇస్తాను. నేనేం దొంగని కాదు అంటున్నాడు. ఆడితో పాటు ఒక సుంకరి అదే దేవాలయానికి వచ్చి ఆకాశపు కనుల ఎదురుగా ధైర్యము చాలక తల వంచుకొని ఏడుస్తూ, తండ్రి, నేను పాపినయ్యా, నన్ను క్షమించమని ఏడ్చాడు. యేసుప్రభు అన్నారు, వాడికంటే ఇతడు నీతిమంతుడిగా ఎంచబడ్డాడు అని చెప్పాడు. అంటే అర్థం ఏంటంటే వాడు కూడా నీతిమంతుడిగా ఎంచబడ్డాడని. వాడికన్నా ఈడికి ఎక్కువ మార్కులు వచ్చిన కానీ ఆడో పాస్ అయిపోయాడు. ఎలాగా? దేన్ని బట్టి? క్రమముగా దేవాలయానికి వస్తాడు కనుక, 2 వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటాడు కనుక, 3 పుదీనా, సదాపాత్, జీలకర్రలో కూడా పక్కా దశమభాగం ఇస్తాడు కనుక, ఈ అనుదిన భక్తి సాధనను బట్టి, జీవన క్రమశిక్షణను బట్టి, ఆధ్యాత్మిక అనుసరణను బట్టి శబాష్, నీతిమంతుడే. కానీ ఈ రక్షణ ఎందుకు డౌటు? సర్వపరిపూర్ణుడైన దేవునితో పోల్చుకోకుండా, పరిశుద్ధులకు అనకుండా, ఈ సుంకరి కన్నా బెటరు, ఈడికన్నా నయం. ఎవడైనా చదువుకునే విద్యార్థి ఆడికన్నా తక్కువ మార్కులు వచ్చిన చూపించి ఆడికైనా బెటర్ అంటే ఎట్టబాకపోతాడు సార్ ఆడు. ఒకడు అడ్డగోలుగా మొత్తం అన్ని పరీక్షల్లో ఫెయిల్ అయిపోయాడంట. వాళ్ళ నాన్న కర్ర తీశాడు. నీకింత కష్టపడి ఖర్చు పెట్టి చదివిస్తే ఇట్లా చేసేవిందిరా అని కర్ర తీస్తే ఇటు అంటాడంట, నాన్న నిన్ను పొద్దుగుకలు తిడతాడు చూడాడు, ఆడికంటే 2 మాటలు ఎక్కువ వచ్చాయి అన్నాడంట. వీడు కర్ర అవతల పరేశాడు. శబాష్ బిడ్డ. ఈడి వీక్నెస్ ఆడు పట్టుకుని, ఆడంటే కడుపు మంట ఈడికి, ఆడికంటే 2 ఎక్కువ వచ్చింది అన్నాడంట. ఈడు సంబరంలో మరిచిపోయాడు. శబాష్, నా పరువు కాపాడేవరా అని అంటే వాళ్ళ అమ్మ, ఓ తింగరయ్యా, అసలు ఇన్నొచ్చి అడుగాన్ని అంటే ఈడు అన్నాడంట 2 అన్నాడంట. అదేంటంటే అడిగి 0. సేమ్ ఇంత పిల్లకాయతనంగానే మాట్లాడరు కానీ చేసి ఎవరు అలాగెడుతుంది, పెద్ద పెద్ద ఐగర్లతో సహా. నువ్వు ఎవరితో పోల్చుకోవాలండి? ఒక చోరుడితోనా, ఒక జారుడితోనా, ఒక పనికి మనం నువ్వు పోల్చుకుంటే ప్రార్థనా పరుడితో పోల్చుకో, పరిశుద్ధులతో పోల్చుకో, నీతిమంతులతో పోల్చుకో, అభిషక్తులతో పోల్చుకో,
సర్వకాల సర్వావస్థలో మార్పు చెందిన అద్భుతమైన మాదిరిని యేసయ్యతో పోల్చుకో. మీరు ప్రియులైన పిల్లల వల్ల దేవుని పోలి నడుచుకోమని వాక్యం చెబుతుంది. ఎఫెసీ 5:1, 1 కొరింథీ 11:1 నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం నన్ను పోలి నడుచుకోమని చెప్తుంది వాక్యం. అనగా దేవుని వాక్యానుసారముగా సేవ చేయించిన సేవకులను పోలి నడుచుకోమని వాక్యం బోధిస్తోంది. మీకు మాదిరిగా ఉన్న సేవకుల ప్రవర్తన ఫలమును అనుసరించి నడుచుకోమని వాక్యం చెబుతోంది. క్రీస్తులందు మీకు ఉపదేశకులు 10,000 మంది తండ్రులు అనేకులు లేరు కనుక మీరు మమ్మను ఫాలో అని వాక్యం చెబుతుంది. వెనుకున్న వాటిని మర్చి ముందున్న వాటి కోసం వేగిరపడాలని వాక్యం చెబుతోంది. పందరంగంలో పరిగెత్తుచున్నవాడు నీకన్నా వెనకబడిపోయిన చూసి ఇగిలిస్తే నడవలేడు. నీకున్న ముందు ఉన్న చూసి టార్గెట్ పెట్టుకుని పరిగెడితే బహుమానం పొందగలుగుతావు. నీకన్నా చనిపోడులు ఉంటే నీకన్నా పనికి మనోడు ఒకడు చూసుకొని వీడికన్నా మనం బెటరే అనుకోవటం బాగుపడే ఆలోచన అంటే అవుతుందండి. అది పురోగమన ఆలోచన ధోరణి అంటారు, తిరోగమనం అంటారు దాన్ని. ఇదిగో దేవుని వాక్యం చెబుతోంది. ఈ పరిసైడు అంటాడు నేను వీడికన్నా బెటరే, నేను ఆడికన్నా బెటరే. నువ్వంత అచ్చమనుడు అయితే నీకన్నా మంచివాడు చూసుకోవాలి, నీకన్నా చెడిపోయిన ఒకడు చూసుకొని ఆడికన్నా బెటర్ అంటావు. నువ్వెట్ట బాగుపడతావు? పరీక్షలో తప్పిపోయిన వాడిని ఫెయిల్ అయిపోయిన ముందు ఎరా ఎందుకంటే చేసావంటే నేను ఒకటే ఆడితే 3 పేపర్లు పోయినాయి అంటే ఇప్పుడు ఏం చేసుకోవాలరా నేను? నీకింత కష్టపెట్టాను, కష్టపడ్డాను, ఇంత చదివించాను, ఎందుకు తప్పావరని అడిగితే నేను 1 పేపరే పోయింది, ఆడి 3 పేపర్లు పోయినట్టు ఏమన్నా తెలియదా నీకు? ఈ రోజున పరిసయ్యుడు ధోరణి ఎలా ఉంది చూడండి. ఒక సుంకరిని పట్టుకొచ్చి ఒకడు ఎక్కడో చెడిపోవాలని పట్టుకొచ్చి ఆడికంటే బెటర్ కనుక పర్లేదు. ఈరోజు దేవుని వాక్యం ద్వారా నీతో ప్రభు మాట్లాడుతున్న సత్యం ఏంటి తెలుసా? నువ్వు మందిరానికి వెళుతున్నావు కనుక, ప్రార్థనలు చేస్తున్నావు కనుక, ఉపవాసాలు ఉన్నావు కనుక, కానుకలు ఇస్తున్నావు కనుక నీ రక్షణ గ్యారంటీ కాదు. అది దేవుడు చెప్తున్నాడు క్రైస్తవులకి. యాడ మినిషిగా పడితే లైకులు కొట్టేది, సందా పంపేది. మేము అనేక పరిచర్యలో సాకారులముగా ఉన్నాము అది నీకు నువ్వే బోర్డు పెట్టుకొని బ్యాడ్జి పెట్టుకొని ఊరేగటం తప్ప పరలోక లిస్టులో నీ పేరు లేదే. ఫస్ట్ లిస్టులో లేదు, ఫైనల్ లిస్టులో లేదు, నెక్స్ట్ లిస్టులో పెడతామంటే లిస్ట్ అయిపోయిందని చెప్పాడు. ఏడొచ్చింది తేడా? చర్చికి పోతూనే ఉండే, ప్రార్థన చేస్తూనే ఉండే, ఉపవాసాలు కూడా ఉండే, సందాలు కూడా వేసే. మరి ఎక్కడ తేడా వచ్చిందంటే ఈ చోరుడు, ఈ నీచుడు, ఈ సొంకరి ఇడిగిలాగా లేని నేను అన్నాడే, అది తేడా. వాడి దగ్గర ఏమీ లేదు, వాడి దగ్గర ఏమీ లేదు. మత్తయి సువార్త 23:23 ఈ పాటికి అయ్యే పోవాలి చదవటం అసలు ఉండమ్మా. ఫోన్లే పాపం చిన్నపిల్లడు వాళ్ళ నాన్న కష్టపడి చేజెక్కించాడు, అట్లా చేయబాగా చదువునానా. అయ్యో అది వేషధారులైన శాస్త్రులారా, అది పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. అయ్యా ఈ మాటలు గమనించారా భక్తులారా? అయ్యో వేషధారులనే శాస్త్రులారా, పరిసయ్యులారా, అయ్యో అయ్యో అయ్యో. 23 అధ్యాయం అంతా అయ్యో కదండి. అయ్యో శాస్త్రులారా, అయ్యో పరిసయ్యులారా, అధ్యాయం అంతా అదే. అందులో ఒక ముక్క చదివాడు మా వాడు ఇప్పుడు కష్టపడి. అదేమిటంటే అయ్యో శాస్త్రులారా, పరిసయ్యులారా ఆయన అన్నాడు, మీరు పుదీనాలో, సదాపాలో, జీలకర్రలో కూడా దశంభాగం ఇస్తారు కానీ మీ దగ్గర న్యాయం లేదురా, కనికరం లేదురా అన్నాడు. సందాలు ఇచ్చుచున్న భక్తులారా, మీ సందా మిమ్మల్ని పరలోకం తీసుకెళ్దాం. రాసి పెట్టుకో చెప్తున్నా. అదేందండి సందా ఇస్తేనే పరలోకం బాగొస్తామని ఒకటి చెప్తున్నాడంటే ఆడు వేరే పుస్తకం రాసుకొచ్చుకున్నాడు, నాకు సంబంధం లేదు. బైబిల్లో సందాలు పోగేసుకునే దానికంటే సందాన్ని తృణీకరించిన వాక్యాలు ఎక్కువ ఉన్నాయి. నీకు మరి ఏ బైబిల్ చదువుతున్నావురా? మారుబడి జంతువుల మట్టుకే స్తోత్రం చెప్పండి అటు చెప్తారు ఏందిరా? అంటే మీకు ఎలా ఉన్నా సరే సందా తీసేసుకుంటే హ్యాపీ.
మా పాస్టర్లో కూడా చాలామంది ఉన్నారండి. ఆడి ఎంత తిక్కగా ఉన్నా ఆడి పెట్టిన అన్నం తింటే ఆడి ఇచ్చిన సందా తీసుకుంటే ఆడి ఖుషి. నువ్వు ఎంత కన్నీరు గచ్చి ప్రార్థన చేసినా, ఉపదేశం చెప్పినా, మహిమగల సేవ చేసినా, అద్భుతంగా వాడబడ్డా ఆడికి ఏముండదో. ఆడి పెట్టిన గడ్డెల్లో తింటే ఐఎమ్ హ్యాపీ. ఎంతో ఇష్టపడి కష్టపడి ఇన్ని రకాలు వండితే చెయ్యినా కడగలేదు. కూటం బాగా జరిగిందిలే, వాక్యం బాగానే ఉందిలే, పాటలు బాగున్నాయిలే, అభిషేకం కూడా వచ్చిందిలే, ఆత్మలు రక్షించబడలే, మరి ఇంకేంద్ర బాధ అన్నది. ఆడు ఎవడాడు ఇందులో ఉన్న ఈడి బ్యాచ్ ఆడిది. ఆడికి ఆత్మకార్యంతో సంబంధం లేదు. ఆరగించవే దీనబంధో ఆ బ్యాచ్ ఆడు. అసలు అయ్యగారు వచ్చారు, ఎంత అయ్యా మేము పెట్టింది అలా తిన్నాడు, ఎంత మంచోడో. అడే మంచోడరా నీకు, నాన్ స్టాప్గా తినేవాడు దొరికితాడు సూపర్ నీకు. టోల్ని ఎట్ట నీకు మరి మారు మనసు ఎప్పుడు వచ్చిందో, ఎవరు బాప్తీసం ఇచ్చారు నాకేం అర్థమై సత్తలా. ఒకడు అంటాడు, మొన్న దైవజనులు ఎంత తింటే మాకంత దీవెన అంటాడు. అసలు ఈ ఫార్ములా ఎడగని పెట్టేవరా? దైవజనులు ఎంత తింటే అది ఇది ఎక్కడుంది అసలు? ఈడు రాసుకొచ్చిన బైబిలే. బైబిల్ ఎట్ట ఉందా? ఎంత తింటే అంత దీవెన ఉందా? గ్లాసుడు చల్లనీళ్ళు తాగినా చాలు ఉంది. వీడికి పేతురు దుప్పటి దర్శనం వీడిది. నువ్వు లేచి చంపుకొని తినమని ముమ్మారు పలుకగా నేను వింటిని, అందుకే దినమునకు ముమ్మారు తినుచుంటిని. ఈ దర్శనం పాడుగా ఇదేమి తిండిరా? చిచ్చి 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 అడిగి ఇంకేమి ఎక్కువ. మానవ మనుగడ స్టార్ట్ అయింది ఆదికాండం 4వ అధ్యాయం కదండి. స్టార్టింగ్ ఓపెనింగ్ సందా తృణీకరించుతూనే స్టార్ట్ అయింది బైబిల్. మాట్లాడరే లో కయ్యని అన్నాడు యేసుప్రభు. పోగేసుకుంటుందో స్టార్ట్ అవ్వాలా? సందా ముఖ్యం కాదు, వ్యక్తి ముఖ్యం. దాంతో స్టార్ట్ అయింది బైబిల్. దేవుడు హేబేలును అతని అర్పణ కంటే ముందు వ్యక్తిని అంగీకరించాలి. వ్యక్తి ముఖ్యం, సందా తర్వాత. అది బైబిల్ పాలసీ. ఈ డిటెట్ పైన పర్ల సందా పడితే చాలు, పనికి ఇమ్మాలని పోగు చేత మండిపోను. ఎప్పుడురా మారు మనసు పొందేది? అక్కడ వచ్చేస్తుంటో పక్క నుంచి స్తోత్రం చెప్పు. దావీదు మహారాజు కూడా పాటలో ప్రార్థన ఆరాధన బాగా చేసినాడు కదా. ఓ రోజున మేడెక్కి దోబుని పడ్డాడు. ఎవరు అడగ బాగా అయినా నువ్వు పడ్డాడు, ఏదో చేశాడు. నీకు ఎందుకు అది చేశాడు. చేసిన తర్వాత పెద్ద లెక్కే ఉంది. బలిపీఠం బలి అర్పణ కూటం అలవాటు అయిపోయింది కదా. మోకలేసి ప్రభా దాసుడు తప్పులు దండముతో సరి అంటారు కదా, ఆ విధంగా నన్ను కనికరిస్తే నీకు 1,00,000 గొర్రె పుట్టేళ్లను బలి అర్పణ చేస్తాను. హల్లెలూయా. ఆ డేస్లో వచ్చి చేతలు ఎవరికి కావాలి. ఎంత గోల పెట్టినా దేవుడు పట్టించుకోవట్లేదంట. ఇప్పుడు చిరాకు వచ్చేసి బాధ వచ్చేసి గుండెలు బాదుకున్నప్పుడు మొదలెట్టాడు 51వ కీర్తన. నువ్వు బలిని కోరు వాడవు కాదు, కోరితే ఇచ్చేది నీ పాటికి. ఎవరక్కడ అంటే అందరూ అక్కడే. ఏంటి చెప్పు, 1,00,000 పోతులు వేసి అంటారండి, వేసేస్తారు. అది రాజుగారికి కష్టం అండి. ఆయన రేంజ్ ఏంటండి? చర్చికి కానుక ఎంత ఇచ్చాడు తెలుసా? 6,000 మనుగుల ఓపీరు బంగారం, 12,000 మనుగుల శుద్ధి చేసిన వెండి, టన్నులతో బంగారం లారీలతో చర్చికి తోలినోడండి బంగారాన్ని. గురుపొత్తులతో పెద్ద లెక్క అండి. నువ్వు ఎంత కోరితే నా పాపనకు ప్రాయశ్చిత్తంగా, శుద్ధీకరణకు మంత్రంగా, ప్రాయోచిత్తంగా, సమాధాన బలిగా, అపరాధ బలిగా ఇన్నిమ్మంటావు చెప్పి ఆయన రెడీ అంటే నువ్వు బుద్ధి మార్చుకో. సందా కాదు, అంత ఇచ్చాడండి యేసుప్రభు. నా ఇష్టానుసారుడు హృదయానుసారుడు అని చెప్పినోడని తేడా చేస్తే రేపట్టు ఉంటుంది ఆయన దగ్గర. దేవునికి స్తోత్రం అనొచ్చు కదా. మంచి పొదుపుగా చెప్పాలని పోగేసేమన్నాడు కష్టపడి. దేవునికి స్తోత్రం కలుగును కాక. మేము స్తోత్రం చెప్పకుండా లేని వాళ్ళం, వీళ్ళు స్తోత్రం చెప్తేనే మీకు కలిసిపోతున్నారు. వాక్యంలో ఏమనుందో చూడండి నాన్న. ఆడ అంగీకారంగా అక్కడ సంత అయితే చిచ్చేతలు పన్నాడు దేవుడు. ఒక రాజుగారే 100 పాటలు రాసిన పెద్ద మనిషే, చర్చిని ఆర్గనైజ్ చేసినోడే, చర్చిని కట్టించినోడే, టన్నుల కొద్ది బంగారం ఇచ్చినోడే, తప్పు చేసి పశ్చాత్తాపకుండా బుద్ధి మనసు మార్చుకోకుండా సందా ఇచ్చిన చేతలు అన్నాడు. అమ్మా నువ్వు బలిని కోరతలేదు, కోరితే ఇచ్చేద్దు అసలు. కానీ ఏమడుగుతున్నాడు? నువ్వు విరిగిన మనసును నువ్వు ఎన్ని బలులు ఇచ్చేవాడు కావాలి, నీ మనసు తిరుగుతా లేదురా.
ఇంకా తిండి మీద సుఖం మీద మనసు కలుగుతుంది, మనసు విరిగిపోవాలా, విరక్తి వచ్చేయాలా, ఆ మనసు కావాలి నాకు. దేవునికి స్తోత్రం కలుగునగా. చాలా మారులు తప్పిపోతిని తోడగున్నాయనా. ఆ ఏడుపు ఉండాలి కదా. సరే తప్పు జరిగిపోయింది, ఏం చెప్పు, ఎంతమంటే 1,00,000 గొర్రెలు ఇచ్చానా, ఎవడెవరో నువ్వు మారు మనసు పొంది అంటాడు ఆయన. ఎన్ని రకాలుగా సందా ఇద్దామని తీసుకోకపోతే అప్పుడు మారుమనసు వచ్చింది అయ్యగారికి. నేను చెప్పేది కూడా అదే, నువ్వు సందా పుచ్చుకుంటాడికి మారుమనసు వస్తలేదు కదా, ఆపురా అంటున్నాను. అయ్యగారికి నా మీద కోపం వస్తుంది. పెద్ద పెద్ద అయ్యగారుల కోపం అంతా నా మీద పడకుండా మీరు స్తోత్రాలు చెప్పి కాపాడండి ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. డైరెక్ట్గా అన్నాడు ఒక అయ్యగారండి, ఆడు తినడం మమ్మల్ని తిన్నవాడు ఈడితో వచ్చింది సావు మాకని. నేను చెప్పాను, నేను గడ్డివాన్ దగ్గర కుక్కలు అంటోండి. గడ్డివాన్ దగ్గర కుక్క ఏం చేస్తా తెలుసా, కుక్క గడ్డి తిందగా, అది తిందో ఎవరిని తీయనివ్వదు. ఓనర్ గారు వస్తే ఇంకెవడు వచ్చినా పిక్క పట్టుకుని పీక అవతల పారేయటమే. జపనీ శాస్త్ర ఉద్యోగం అది. గడ్డివాన్ దగ్గర కుక్కలు అంటోడు, అటు తిందో ఎవడు తినేవాడు. ఓనర్ గారు వస్తేనే ఇంకెవడు చెయ్యి ఎత్తే ఏసు రక్తం ఎత్తి చెయ్యం. అంతటా ఎవరింటికి వారు వెళ్ళిరి. అయిపోయినట్టే కూటమిగా. కయ్యను దగ్గర దేవుడు కోరుకున్నది అర్పణ కాదు, హృదయం. దావీదు దగ్గర దేవుడు కోరుకున్నది పశ్చాత్తాపం, బలి కాదు. ఈడంటాడు, ఈ నీచుల్లాగా ఈ శంకర్లాగా నేను బెటర్, నువ్వు బయట పర ముందు. న్యాయమును కనికిరాన్ని ప్రేమించండి రా, సందాలు ఇవ్వటం కాదు. అంటే కానుకలు ఇచ్చేవారికి, డబ్బులు ఇచ్చేవారికి, పాటలు పాడేవారికి, ప్రసంగాలు చేసేవారికి, స్తోత్రాలు చెప్పేవారికి మారు మనసు అక్కర్లేదనే వాడికి దేవుడు చెప్తున్న విశేషం ఏమిటంటే, రేయ్ సందాలు కాదురా, ముందు మనసు మార్చుకోండి. న్యాయమును ప్రేమించు, కనికిరాన్ని ప్రేమించు. ఆమేన్, ఆమేన్. న్యాయము అనండి. ఎవరికి లేదంటున్నాడు? 2 రోజులు ఉపవాసం ఉండేవాడికి, క్రమంగా సంపాదకు వచ్చేవాడికి, దశంభాగం నమ్మకంగా ఇచ్చేవాడికి న్యాయం లేదంట. అసలు వాడి కనికరం లేదంట. రేయ్ పరిసవిడా, నీకు న్యాయం లేదురా, కనికరం లేదు, సందా ఇచ్చావు. కానీ ఇందు మూలముగా తేలుతున్న ఫలితార్థమేమనగా దేన సేవకుడికి జఫన్యా చేయించిన ప్రకటన ఏమనగా, మందిరానికి వచ్చేవారు, ఉపవాసాలు ఉండేవారు, చందాలు ఇచ్చేవారు న్యాయవంతులై ఉండాలి, కనికరము కలిగిన వారై ఉండాలి. లేకపోతే పరలోక రాజ్యం లేదు. అర్థమయ్యే వాళ్ళు మాత్రమే చేతులెత్తి స్తోత్రం చెప్పండి. మర్యాద కోసం చెప్పాక, నీకు అర్థమైతేనే స్తోత్రం చెప్పు. హల్లెలూయా. న్యాయం లేదంటున్నావు కదా, ఎట్టా ఒక మాట చెప్పంటావా? నిర్గమకాండం 32. ఎవడు రాడు? నిర్గమకాండం 32 1, 2, 3 వచనాలు. 2 చదువు చాలు పోను. మోషే కొండ దిగకుండా, ఎంతసేపు ఆలోచించేవరా? చదువు. మోషే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూసినప్పుడు ఆ ప్రజలు అహరోనున్నతకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము. ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. ఈ పిల్లోడు ఎందుకు అంతసేపు ఆలోచించాడు? రెఫరెన్స్ తీసినా వచ్చిన పట్టుకొని ఎందుకు చదవలేదు చెప్పరా? మా భాస్కర్ ఈ మధ్య 2 సంఘాలు కానీ పంపుతున్నాడు, వాక్యం చెప్తాయి. పాపం చెప్పేసి వస్తున్నాడు బాగానే. ఆ క్రమంలో న్యాయం లేదు అన్నాడు. ఇక్కడ వచనం చూస్తే వేరుగుంది, అవును తప్పు చెప్పుంటాడు రెఫరెన్స్ మావాడు అని నా మీద ప్రేమ చేత ఒక క్షణం ఆగాడు. మంచి పిల్లోడే. అంశం ఏంటంటే అక్కడ ఆ ప్రజలకి ఏమి లేదంట, న్యాయం లేదు అనండి. నీకు కదలేనా, నువ్వు మంచోడివే, వాళ్ళకే న్యాయం లేదంటున్నా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ మాట పట్టుకో, వాళ్ళకి న్యాయం లేదు ఎందుకు అన్నామంటే ఎలా చూడండి భక్తులారా, మోషే గారిని దేవుడు పిలిచాడు. ఎక్కడికి? సీనాయి కొండ మీద పిలిచారు. ఎలా చూడండి, ఎక్కడ పిలిచారండి? అన్న నీతో మాట్లాడే పని ఉందిరా, ఒకసారి కొండ మీద అని చెప్పాడు. ఈయన వెళ్ళాడు, ప్రభుత్వంతో మాట్లాడితే నేను శ్రద్ధగా ఆలకిస్తున్నారు. అన్నపానంలో ఉపవాసంలో ఉన్నాడు. ఎలా చూడండి, సీనాయి కొండ మీద మోషే దేవుని సముఖమును నిలిచి ఉండట తేటగా కనబడటం లేదు, కానీ అగ్ని కనబడుతోంది, పొగ కనబడుతోంది. అప్పుడప్పుడు ఉరుము వంటి శబ్దముతో యెహోవా మాట్లాడుతుంటే పర్వతము కంపించుచున్నది, దాని ప్రకంపనలు పాలెములోకి వచ్చుచున్నవి. అవునా కదా చెప్పండి అందరూ కదా?
జస్ట్ అలా కొండ మీద ఆయన ఉన్నాడండి. అగ్ని దిగి వచ్చింది, పొగలాగా దట్టంగా కమ్ముకుంది. ఉరుముంటి శబ్దంతో దేవుడు మాట్లాడుతుంది, పర్వతం కంపిస్తుంది, ప్రకంపనలు పాలెములోకి వస్తున్నాయి. దేర్ వాజ్ ఎ క్లియర్ ఎవిడెన్స్ ఆఫ్ గాడ్స్ ఎగ్జిస్టెన్స్, అన్ ఇంటరాక్షన్ విత్ మోసెస్, ఎన్కౌంటర్ విత్ మోసెస్ ద మ్యాన్ ఆఫ్ గాడ్. ఇంత బేభత్సం జరుగుతుంటే ఇలా అహరోనుకి అహరోన్ గారు ఏంటా, ఈయనకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఉందేమో, ఎందుకంటే ఆయన ఉంటే నన్ను ఎవడు పట్టించుకోడు. ఏమైనా మర్యాద ఉంటే, ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే, ఆర్డినేషన్ ఉంటే, అనాయింటింగ్ ఉంటే, ఆశీర్వాదం ఉంటే ఇప్పుడే ఇచ్చేయాలి దేవునికి స్తోత్రం. మా ఊడు అయితే మళ్ళీ వెనకాల నుంచి చూడమే బ్యాగ్ కట్టుకొని అది చెప్పు, ఏం చెప్పు, ఐఎమ్ రెడీ టు మినిస్టర్ యూ పీపుల్ కమ్ ఆన్ అంటే వీళ్ళు అన్నారు, మమ్మను ఐగుప్తులోంచి విమోచించిన ఈ మోషే ఏమాయనో మాకు తెలియదు అన్నారా లేదా? చదివాడుగా మావాడు. మీరు పట్టుకోవాల్సిన పాయింట్ అంటే మోషే ఏమయ్యాడో వీళ్ళకి నిజంగా తెలియదా? మీరు చెప్పండి సార్. అలా అన్నారు కదా సార్. మరి మమ్మల్ని ఐగుప్తులోంచి విమోచించిన ఈ మోషే ఏమాయనో మాకు తెలియదు, నిజంగా తెలీదా? కనబడుతుంది కదా కొండ, అగ్గితో మండుతుంది, పొగ రాజుతోంది, పర్వతం ప్రకంపిస్తోంది, ఉరుము వంటి దేవుని శబ్దం వినబడుతోంది, మేఘములో యెహోవా దిగి వచ్చినట్టు కనబడుతుంది. కళ్ళ ముందు కనబడుతుంటే ఈయన ఏమాడో మాకు తెలీదా? మోషే ఏమాడో తెలీదా? పరలోకానికి వెళ్ళిపోయాడా? పోనీ మిమ్మల్ని వదిలేసాడా? లోకంలో కలిసిపోయాడా? మళ్ళీ ఐగుప్తుకి వెళ్ళిపోయాడా? చచ్చిపోయాడా? తెలిసి కదరా అక్కడ. నేను అంటున్నాను, ప్రజలకు న్యాయం లేదు అనండి. కళ్ళ ముందు కనబడుతున్న సత్యాన్ని కనబడటం లేదని మాట్లాడగలిగిన కఠిన హృదయం ప్రజలకు ఉంటుంది చాలాసార్లు. దైవ సేవకుడు గుండె పగిలిపోద్ది. అయ్యో నా కష్టం తెలుసు కదా, నా ప్రయాస తెలుసు కదా, నా సమర్పణ తెలుసు కదా, నా సాక్ష్యం తెలుసు కదా, ఇంత ఇలా మాట్లాడగలుగుతారని ఏడుస్తాడు సేవకుడు. మాట్లాడతారు సార్ ప్రజలు. తట్టుకోగలిగిన గుండె నీకు ఉండాలి, తప్పదు. దేవుడు న్యాయవంతుడు కనుక దేవుని ప్రజలందరూ న్యాయవంతులేనా? అదే కదా బాధ. నువ్వు మందిరానికి వస్తున్నావు, ఉపవాసం ఉంటున్నావు, దశభాగాలు ఇస్తున్నావు, ఒక న్యాయమును కనికరమును ప్రేమించట్లేదు అన్నాడు దేవుడు కదండి. వీళ్ళంతా ఐగుప్తుని వదిలిన వాళ్ళనే, మన్నా తిన్నవారే, బండలో నీళ్లు తాగిన వారే, మేఘం కింద నడిచిన వారే, పస్కాను ఆచరించిన వారే, విమోచించబడ్డ ప్రజలే. కానీ ఏమిటి సమస్య? న్యాయం లేదు. వాళ్ళ సంభాషణ వినండి. మమ్మలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన ఈ మోషే ఏమాయనో మాకు తెలియదు. నీవు మాకు ఒక దూడ చేయము అంటే పోనీ వాళ్ళు అట్లా మాట్లాడారు. అబ్బాయి ఎవరితో మాట్లాడారు? అహరోన్తో. అప్పుడు అహరోన్ ఏమనాలి? మళ్ళీ మాటలు కనబడతలేదు అగ్గి అక్కడ అని ఈయన అనాలి కదా. సరే ఏం చేద్దాం? Opportunity knocks the door once. Why don't you utilize this wonderful chance in order to escape? Oh, I'm not a fool to lose this wonderful opportunity. May the Lord anoint me to build an idol right now. పనికి మళ్ళీ ఆలోచన నాశనంగాను. ఏం పనికి మళ్ళీ తలం సార్ ఇది? ఈ మోషే ఏమైనా నాకు తెలియదు. తెలియబడ్డాడు, చూడాడు కొండ మీద కామడతారు, కళ్ళు చూడు అనాలి కదా. మీరు చూడలేకపోతున్నారు నాన్న, ఆయన ఎక్కడ ఉన్నారు, దేవునితో మాట్లాడుతున్నారు నాన్న, దేవుడు ఇస్తున్నాడు, తీసుకుని వస్తాడు మన దగ్గరికి, వెయిట్ చేయండి అనాలి కదా. సరే ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు అంటే మోషే యాబ్సెన్స్లో అహరోను కాలములో ఈ విధంగా జరిగింది. అహరోను హయాములో చర్చి బోర్డు మీద నా పేరు ఎక్కింది. కొంతమంది గట్ట తెచ్చిన తలకాయ పెద్ద ఆయన లేడు కనుక ఇప్పుడే మనం ఎదురు చేస్తే మన పేరు మీద రికార్డు ఉండిపోయింది. మొన్న మధ్య ఒకడు దొంగతనం చేసి పోలీస్ స్టేషన్లో వాళ్ళు తమదైన శైలిలో ఒక వాయి బీగితే ఏసురక్తం చేయం. అసలు సీక్రెట్ ఏంటంటే పేపర్లో పేరు పడాలని చేయన్నాడు. వాడికి నేర చరిత్ర లేదు, వెనకాలే ఆడ ఆ బ్యాక్గ్రౌండ్ కాదు. వాడికి ఏం చేసిన నేనా స్టేట్ ర్యాంక్ వచ్చి పేపర్లో ఫోటో పడే సీన్ లేదు. 400 లేను, 100 స్ప్రింట్ రాలేను, నేను నాకు అంత సీన్ లేదు. ఇక ఏం చేస్తే పనికి మళ్ళీ పని చేస్తే అట్టని పేపర్లో ఫోటో వద్దని. ఇంత అద్భుతమైన ఆలోచనలు ఎక్కడుంటాయో నాయన, మహానుభావులు నాయన. అటు పుట్టుకొచ్చాడు వీడు నిజంగా తెలివితేటలు. అడిగి
వికసిస్తున్నాయట. వన్ సింగిల్ థాట్ ఈజ్, హౌఎవర్ ఐ వాంట్ టు సీ మై ఫోటోగ్రాఫ్ ఇన్ న్యూస్ పేపర్. కష్టపడి చదువుతాను, మన వల్ల కాదు. పరిగెత్తు, నా వల్ల కాదు. పాడు పని అయితే ఈజీ. నాకు అర్థం కాదు, ప్రజలలో న్యాయం లేదా, ఆరోన్లో కూడా లేదా అంటాక భయం వేస్తుంది, కానీ అనవలసిందేగా. ఈ పెద్ద మనిషి కూడా అరకమే. ఎందుకంటే ఎందుకు అన్నాడు మోసే. అంటే, అయ్యా నీ కోపం నా మీద మన నీకేమో, నన్ను తిట్టకమో, ఈ పెద్దలు దుష్టులు నీ వెరుగుతావు కదా, వాళ్ళకి భయపడి చేసేసాను, నాకేం తెలియదు నాయన. నేను వాళ్ళు బంగారం ఇచ్చారు, తీసుకెళ్ళి అగ్గిలైతే తోడైంది. బంగారం తీసుకెళ్ళి అగ్గిలైతే తోడైందంట. ఆడే అబద్ధం అతికెళ్ళి గడవాల. వాళ్ళంతా బంగారం తెచ్చి బాబుకి ఇచ్చారంట, ఇది తీసుకెళ్ళి అగ్గిలో ఇచ్చినట్టు తోడైపోయిందంట. ఎట్లా అయితే అక్కడ సిస్టమ్ ఏంటి? అతడు పొగరుతో దూడ రూపమును చేసి, అంటే ఒక మౌల్డ్ తయారు చేశాడు. చేసి వీళ్ళు ఇచ్చిన బంగారం కరిగించి అచ్చులు అందులో పోసాడు. ఒక దూడ షేపు ఐగుప్తులు చూసి నాలెడ్జ్ మండిపోను తయారు చేసి ఒక దూడ షేపు ఒక మౌల్డెడ్ పీస్ని చేసి కరిగించిన ఆ బంగారాన్ని అచ్చులో పోసి దూడగా చేసి నుంచోబెట్టి, శబ్బాష్, క్రియేటెడ్ బై ఆరోన్ ద గ్రేటెస్ట్ హై ప్రీస్ట్ ఆఫ్ ద ఇజ్రాయలైట్స్ అని సంతకం పెట్టి, నీ కోపము నా మీద మండ నీకుము, ప్రజలు దుష్టులు దుర్మార్గులు, నేను చాలా నీతిమంతుణ్ణి. అందరూ ఆ తానులో గుట్లే, ఆ స్కూల్ పెట్టలే. కాదంటారా మీరు? చెప్పండి, ఇతనికి న్యాయం ఉందా? అన్న బాగా కనబడుతున్నాడు, వస్తాడు, రేపు మా తప్పు రానవచ్చు కదా, ఆయన లేనప్పుడు ఏదో చేసేద్దామని పిచ్చి ఉంటుంది. వచ్చినగా అని చెప్పుడు సపోర్ట్ క్యారెక్టర్గా హీరో పాత్ర మనకి ఎవరుగా, ఇప్పుడే చేసేద్దామని. అయ్యగారు లేనప్పుడు అడాప్ట్ చేసి అసిస్టెంట్ పాస్టర్లు ఉన్నారా? అందరికి వందనాలండి. ఇదే మిక్కిరి అనుకూల సమయం గబుక్కుని ఏదో దూడం పెట్టావో. అయ్యగారు ఎట్టగా ఒప్పుకోడు, తాలి కట్టుకుంటాం, ఇవన్నీ లేవంటాడు. నువ్వు కట్టించి అన్నాడు. అని వస్తే రూల్స్ శాదస్తం ఎందుకు వచ్చింది? కట్టా ఏం కాదు, అవసరమైతే 3 మనకు ఉన్నాయిగా, పితా పుత్ర పవిత్రాత్మ నామమున కటే. తండ్రి యొక్కయో వేసాయి ఒకటి చేయి, కుమారునికి 2 వేసాయి, పరిశుద్ధాత్మకు 3 వేసాయి. సపడకుండా చదువుకోండి అదట అన్నాడని చెప్తున్నాను రా. బైబిల్లో 3 పేటల త్రాడు అని ఉంది కదా. ఈడెట్ట మార్చాడు తెలుసా? 3 ముళ్ళు అని రాశాడు. బైబిల్లో వివాహ బంధం 3 ముళ్ళ బంధం లేదండి, 3 పేటల బంధం అని ఉంది. పెళ్ళికొడుకు ఒక పేట, పెళ్ళికూతురు ఒక పేట, మధ్యలో యేసులో ఉండాలి, యేసు మీదగా అల్లుకోవాలి, పెనవేయబడాలి, అది గట్టిగా ఉండిద్దిరని ప్రభు చెప్పాడు. ఈ 3 పేటల బంధాన్ని వీడు సౌకర్యంగా అవ్వ కావాలి బొవ్వ కావాలి బ్యాచేవాడు కనుక, వీడు సన్నీళ్ళు వెన్నీళ్ళు బ్యాచి కనుక, వీడు సన్నీళ్ళు వెన్నీళ్ళు కలిస్తే వీడు నువ్వు బ్యాచున్నాడు కనుక, వీడేం చేశాడు? 3 ముళ్ళు స్కీమ్ పెట్టాడు. మిస్టర్ ఆరోన్ మినిస్ట్రీస్ ఇది. ఎవరికైనా బాధ కలిగిందా? నా ప్రగాఢ సానుభూతిని ప్రకటిస్తున్నాను, కానీ మారాల్సిందే. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. మొన్న మధ్య ఒక క్రైస్తవ వ్యతిరేకి ఒక యూట్యూబ్ వీడియో చేస్తూ, మీరు క్రైస్తవులు అయితే, మీరు బైబిల్ అయితే, మీరు సిగ్గు లేకుండా మీరు ఎందుకు వేస్తున్నారా 3 ముళ్ళు, నీకు సిగ్గుంటే మానే అన్నాడు. నువ్వు బాగా చెప్పావు నాన్న, చెప్పాను, లైకుల మీద లైకులు కొట్టాను నేను చెప్తాను, నా మీద పెడతాను, నువ్వే కరెక్ట్, దేవుడు నిన్ను లేపుకున్నాడు, సంవత్సరం లేపినట్టు రక్తం వేయించి అంతే కరెక్ట్. ఆమెన్ హల్లెలూయా అని పెడుతున్నా. మరి నేను చెప్తే ఎడుతాను నా మీద పడి, బాగా గట్టి పెట్టావయ్యా. ఎందుకంటే మా దూడ కొమ్మెగరేస్తుంది, కాలు ఎసురుతుంది, నాకు లొంగట్లేదు. మీ దొడ్లోకి వచ్చినప్పుడు నాకు కొట్టు 2 సార్లు, కూతురుకు వస్తుంది మళ్ళీ. అర్థమైన వాళ్ళకి అర్థమైనంత దేవునికి స్తోత్రం, స్తోత్రం చెప్పొచ్చు కదా. హల్లెలూయా. వీళ్ళు చర్చికి వస్తున్నారు కనుక, ఉపవాసాలు చేస్తున్నారు కనుక, కానుకలు ఇస్తున్నారు కనుక నీతిమంతులు లెక్కలో కనపడుతున్నారు, కానీ ఈ కొన్ని పద్ధతులు మారట్లేదుగా. అందుకని మళ్ళీ నరకమే.
నరకమనునది నిరతముండునయ్యో, ఆ ఘోర నరకమునందు పాపులెంతో మన బ్యాచ్ కూడా కొంత బాధపడుదురయ్యో. ఈ మోసే ఏమైనా మాకు తెలియట్లేదని చెప్పిన అబద్ధాన్ని బట్టి, నీవే ఒకడు దూడం చేయమని కోరుకున్న కారణాన్ని బట్టి, పొగరుతో దూడ మౌళ్ళను తయారు చేసిన పాపిష్టి కారణాన్ని బట్టి, నాకేం తెలియదు నేను సూపర్ అని చెప్పుకున్నటువంటి బుకాయింపును బట్టి, అంతా ఆలే చేశారు నాకు సంబంధం లేదని చేతులు ఎత్తేసిన దాష్టీకాన్ని బట్టి, నరకమనునది నిరతముండునయ్యో, అఘోర నరకమునందు పాపులతో బాధపడుదురయ్యో. నువ్వు ఆ నరకానికి వెళ్ళకుండా నిమిత్తమై ఐగుప్తులా చెయ్యి చూసి నశించిపోవద్దని, ఆ ప్రవర్తన మీలో కనబడకూడదు, మూర్ఖతను మరలా కనపవచ్చుదని, లోక సంబంధాల వ్యవహారాలు మెయింటైన్ చేయొద్దని, నూతన పరచబడిన వారమై నూతన సృష్టిగా మారిపోవాలని దేవునికి స్తోత్రం చెప్పండి. వీడు చర్చికి వచ్చిన ఉపవాసాలు ఉన్నా న్యాయం లేదు. ఇంకా చెప్తా న్యాయం లేదు ఎందుకన్నాను, ఈ మోషే ఏమాయనో మాకు అన్నారు కదా. చెప్పండి, నిజంగా మోషే ఏమైనా తెలీదా? చెప్పరే. అంటే తెలిసిన సత్యాన్ని కూడా కడుపులో పెట్టుకుని వాళ్ళు కోపం వచ్చి ఎదుట మాట్లాడేస్తారు. అలాంటి క్రైస్తవులు మీ సంఘాలు లేరయ్య గారు? కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుద్దని కాదు, మీరు చెప్పపోతామే. దేవునికి స్తోత్రం. అడు ఎరా మాట్లాడవేరా అంటాడు. నేను కూడా చెప్తున్నాడు, మా అయ్యగారు ఎంట్లా అంటాడు. మళ్ళీ వెళ్ళి వీడికి అయ్యగారి మీద ఏడుపు ఏంటి? ఎప్పుడు వీడికి యాకిచ్చినప్పుడు ఇంటికి రాలేదు, అది కడుపులో పెట్టుకున్నాడు అంట. ఆడు కడుపులో బాగాలేదో ఏ రోగం వచ్చిందో ఆడు గౌరవం 20 రోజులు అవుతుంది. ఆ రోజు ఏం బాగాలేదు, ఆడు మనిషి యొక్క శరీరంలో ఉన్నాడుగా. మాకు అనవసరం, నువ్వు ఎట సత్తే మాకెందుకు, నువ్వు ఇంతే తాగాల. 94-95లో వెస్ట్ గోదావరి ఏజెన్సీ మినిస్ట్రీ చేశాను. కోయి ప్రాంతాలు, కొండ ప్రాంతాల్లో బాగా తిరిగేవాళ్ళం. ఈ స్టేజ్ ఎట్లుంది, అట్లా 4 పలకలుగా చతురస్రంగా ఇల్లు ఉంటాయి, మధ్యలో అంతా ఖాళీ. అది చిన్న కోయిగూడెం ఫస్ట్ ఇల్లు. ఈడు కానీ పాలు ఇచ్చాడా? మొత్తం అందరు ఇచ్చాంలే పాలు. ఇదేందిరా కడుప పాలకేనరా, ఇన్ని పాలు పోసుకుంటాంరా. ఇప్పుడు ఈడి దగ్గర పాలు ఇచ్చే తాగిడి దగ్గర వద్దన్నాం అనుకో, నువ్వు వాడు ఇచ్చే తాగేవు కానీ మేము ఇచ్చే నీకు వద్దా, నీకు మాకు వద్దులే నువ్వు అంటాడు. మరి ఇప్పుడైతే ఈడు ఉప్మా పెడితే అందరూ ఉప్మా పెట్టిన వాళ్ళే. ఇక ఇంకా నువ్వు వద్దన్న నువ్వు ఒకడికి ఒకలాగా చూస్తావులే, నువ్వు మాకు వద్దులే వెళ్ళిపోమంటే. ఇప్పుడు నేను ఎన్నిసార్లు తినను రాండి, మాకు వద్దులే నువ్వు వెళ్ళంటాడు. వాడికి సువార్త చెప్పింది మనం, బాప్తిజం ఇచ్చింది మనం, అయినా సరే నువ్వు మాకు వద్దంటాడు వాడు మనల్ని. ఎందుకంటే ఆడు పెట్టిన ఉప్మా తినలేదు. ఎందుకు తింటాం? తిని సావాలి కానీ తినకుండా సావకూడదండి. అటువంటి తాళతో రూలు. వీడి ఆరోగ్యంతో ఇంట్రెస్ట్తో మూడుతో సంబంధం ఆడి పెట్టాడు, నువ్వు తినాలి. తినలేదనక కథం నాకు కుదరదండి. ఎందుకు కుదరదు? తప్పిపోయాడా, తాగిపోతాడా, పడిపోయాడా? లేదు, నేను పెట్టిన తినలేదు. ఇదేం కేసురా? యేసుప్రభు మీద కూడా ఇట్లాంటి కేసులే పెట్టారు పరిచయాలు బ్యాచ్. ఒకడేమో నేను రాజునే అన్నాడు అంటాడు, ఒకడేమో దేవుని కుమారుని అంటాడు, ఒకడేమో గుడి పడగొట్టి 3 రోజులుగా. అసలు ఈ కేసులా అవి పెట్టారు సినిమాకి. మారు మనుషులు పొందిన వాళ్ళు మట్టికి స్తోత్రం చెప్పండి. తెలుగుగా మాట్లాడతాం కదా, అయ్యగారుల మీద బయట ఎడుతున్నారు ఏమన్నా. ఏమి నిశ్శబ్దం. అందుకే పండు ప్రేమ కుమార్ రాశాడు, నిశ్శబ్దం వింత నిశ్శబ్దం. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ సైలెన్స్ ఆఫ్ ద స్మార్ట్ పీపుల్. తెలివితేటలు వాడతాం కాదు. అయ్యలారా అమ్మలారా అందరికి వందనాలండి. వందనాలు చెప్పాను రా అమ్మ దుర్మార్గం. ఇదేంటండి వందనాలు కూడా చెప్పరా? మిట్ట ట్రైనింగ్ ఇచ్చింది. దేవునికి స్తోత్రం. మా వాడు వస్తాడుగా నాకు రోజులు చెప్పకండి అని చెప్పావు ముందే. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మీరు ఆలకించండి, ఇది న్యాయమేనా ప్రజలకు మీరు చెప్పండి. ఈ మోషే ఏమయ్యాడో మాకు తెలియదు అంటారు, కళ్ళ ముందు కనపడుతుంటే అన్యాయంగా మాట్లాడతారు సార్. మీరు కదలే వాళ్ళు వేరే అంత దూడబాచ్చి ఏమండి. వాళ్ళందరూ ఉండి మంచిగా సంగీతం వాయిస్తున్నారు, మంచి బేపచ్చకం జరుగుతుంది కూటం. అప్పుడు వచ్చారు ఎవడైతే బంగారం చేసుకుని దూడ కదా, 1 గంట క్రితం అది లేదు కదా,
వాళ్ళు ఏమన్నాడు దోణ పట్టుకొని, ఓయ్ మమ్మల్ని ఐగుప్తులను విమోచించిన వాడు నీవు కాదా? ఒక్క అరగంట ముందే ఏమన్నారు తెలుసా? 1వ వచనం, మమ్మల్ని ఐగుప్తుని విమోచించిన మోషే ఏమాయనో కనబడట్లేదు అన్నారు. అంటే మమ్మల్ని విమోచించింది మోషే అని ఇందాక చెప్పారు. 1 గంట తర్వాత విమోచించింది ఇది అన్నారు బొమ్మను చూపించి. అయ్యలారా, భక్తులు కోపం ఏదో ఒకటి మాట్లాడతారు, మీరు ఫీల్ అవ్వబాకండి, ప్రార్థన చేసుకోండి. ఎంతకన్నా పరిష్కారం లేదు. పాస్టర్ గారులందరికీ వందనాలు. సరిగ్గా 10 మంది కూడా చెప్పాలి, ఆయన సరే మీ ఇష్టం. మీ అందరికి వందనాలండి. ఆలయసుఖంగా గమనించారా? చూడండి ఎంత అన్యాయం. ఇందాకేమన్నారు? మమ్మల్ని ఐగుప్తులను విమోచించిన మోషే ఏమాయనో కనబడలేదు అన్నప్పుడు మోషే విమోచించాడని చెప్పినట్టే కదా. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారు? ఐగుప్తులను విమోచించింది నువ్వే అన్నారు దొండ పట్టుకొని. కోపం వస్తే ఎంతన్నా మాట్లాడతారు సార్. ఆయనే మా ఆత్మీయ తండ్రి అంటారు, కోపం వచ్చింది ఆడెవడ మధ్య లేదంటారు. ఆయనే మాకు తండ్రి నాయకుడు అంటాడు, తేడా వచ్చింది అసలు నేను మమ్మల్ని అసలు మేము మాకు బాధలు పడతా కష్టాలకు అసలు ఆడే కారణం అంటాడు. అయితే దైవజనుడు లేకపోతే దూడ ఎక్కడైనా కంఫర్ట్గా ఉండగలరు వీళ్ళు. దైవజనుడు లేకపోతే ఎట్ట దూడైనా ఓకే. దైవజనుడు కూడా దూడ మాదిరి దువ్వితే తలాడితే సూపరు. అట్ట కాదు నాన్న అంటే, నువ్వు కాకపోతే దూడను పెట్టుకుంటాం, మా సంఘానికి మేము ఆడిచ్చే దూడ కావాలి, డూడు బస్వన్న అంతే తప్ప నడిపింపు అభిషేకం ఇట్లాంటి మాటలు మాట్లాడే పాస్టర్లు మాకు వద్దు. నువ్వు ఎట్ట చెప్తే ఎట్ట. పాస్టర్ గారు ఇప్పుడు వాక్యం చెప్పి చెప్పాలా, పాస్టర్ గారు క్లుప్తంగా అంటే ముగించాలా, పాస్టర్ గారు ఇంటికి రమ్మంటే రావాలా, పాస్టర్ గారు భోజనం ప్రార్థన పాస్టర్ గారు అంటే గజగజలాడిపోవాలా. అప్పుడు నీకు ఈ నెల నుంచి ఒక 2,000 రూపాయలు శాలరీ పెంచాలని కమిటీ నిర్ణయించినది అంటే ఈ తోడగాడు అంటాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సైతానా, ఏం సిగ్గులేని బతుకుతున్నావు, మారు మనసు లేనోడా. ఉంటే తినాలి, లేకపోతే సావాలంతే. బిడ్డల ప్రేమతో పెడితే తినాలి, లేకపోతే కన్నీరు గార్చి సేవ చేయాలి. దేవుడు అద్భుతంగా కాకోలముల ద్వారా పోషిస్తే తినాలి, నోరు మూసుకుంటూ సావాలి. అంతేగాని 1000 రూపాయలు ఇస్తానంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మారు మనసు లేను. అదే చెప్పేది, నువ్వు బాగానే పాటలు పాడుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, ఉపవాసంలో సంద ఎత్తున్నావు, నువ్వు పరలోకం పోవు. నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభం అనే మాట ఎందుకు అనాల్సి వస్తుంది? చర్చికి వస్తాడు, ప్రార్థనలు చేస్తాడు, ఉపవాసాలు ఉంటాడు, దశంభాగాలు ఇస్తాడు, కానీ న్యాయం లేదు మనిషిలో, నీతి లేదు మనిషిలో. న్యాయము లేని ప్రజలను చూపించాను మీకు నేను. వీళ్ళంతా మంచి విమోచించబడిన ప్రజలే అయిన డౌట్ వాగ్దానం చేసి ఉన్నారు. మరి కనికరం అన్నాడు, అది అట్టు ఉండిద్దే. చూడండి ఒకసారి మత్తయి సువార్త 18వ అధ్యాయం 33వ వచనం. నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడి దాసుని కరుణింపవాలని ఉండేను కదా ఆమెతో చెప్పాను. ఇలా చూడండి బట్టలారా, ఏం జరిగిందంటే ఒక ఆయన ఒక దాసుడు తన యజమానికి 10,000 రూపాయలు బాకీ పడ్డాడంట. అనండి అమ్మా, ఎంతరా? గడువు తీరిపోయింది, రాయ్ ఎయిరా డబ్బులు ఎయిరా అని కోపడ్డాడు, కన్నెర చేశాడు, కొరలతో కొట్టించబోలు, నరకానికి పంపించేస్తాం సీరియస్కున్నాడు. కాళ్ళ మీద పడి, అయ్యా ఇంకా నా వల్ల కాదు, తీర్చలేదు, నా బతుకు బాగుపల్లా, పిల్లగాలు సెట్ అవ్వాలా, నేను కట్టలేని, చంపితే చంపే, నీ దయ ఉంటే క్షమించు, జాగ్రత్త బతుకుతానంటే 10,000 రూపాయలు అప్పు క్షమించాడంట. సరేపా, శుభ్రం కుదురుగా భార్య బిడ్డలతో మంచిగా బతుకుపా అన్నాడు. చాలా వందనాలయ్యా అని వెళ్ళి ఈడిపే కట్టుకున్నాడు. ఈడెంత ఇవ్వాలంట? 100 రూపాయలు ఇవ్వాలంటే ఈడి అప్పు ఎంత క్షమించాడు? 10,000. ఈడెంత ఇవ్వాలి? 100. ఆడిపే కట్టు, నాకు డబ్బులు ఇస్తావా సత్తావంటే అని ఆ డబ్బులు లేవని కొన్ని రోజులాగా అంత రోషన్ నేను ఎట్ట తీసుకున్నాను అప్పు. మరి డేట్ పెడితే మాట పోషించుకోవాలరా అని నన్ను జైల్లో పెట్టించి కుర్రాలు పెట్టి కొట్టేస్తున్నాడు అని 100 రూపాయలకి. అప్పుడు యజమానుడికి ఇంకోటి కంప్లైంట్ చేశాడు, అయ్యా మీరు ఆడికి 10,000 క్షమించారు కదా, ఈడికి 100 రూపాయలు క్షమించలేదు, జైల్లో పెట్టించాడని చెప్తే యజమానుడు ఈయనకి ఆగేశాడు. ఎరా అంటే
నీకు 10,000 క్షమించాను, నువ్వు 100 రూపాయలు జైల్లో పెట్టావంటావు. ఈయన్ని పట్టుకొని కొరడాలు తెప్పించి సామస్యత కొట్టించి ఆయన విడుదల చేసి ఈయన జైల్లో పెట్టి నీకు క్షమిందాం అనుకున్నాను కానీ నీకు క్షమించను, 10,000 రూపాయలు కట్టేదాకా జైల్లో పెట్టండి. అది జైల్లో పెడితే ఎట్ట కడతాడు? కడపటి కాసు చెల్లించే వరకు అంటే కడపటి కాసు కాదు, మొదటి కాసుకే దిక్కులేదు. అడు బయట ఉంటే కూలికి వెళ్తే తెస్తాడు, జైల్లో పెడితే అంటే అర్థం ఏంటి? ఇంకా చివరి వరకు అడు బతికంతే. ఎంత క్షమాపణ, ఎంత శిక్షగా మారిపోయింది. కారణం ఏంటంటే నేను నిన్ను కనికరించిన ప్రకారము నువ్వు అన్ని కనికరించాలి కదా. అంటే వీడి దగ్గర ఏమి లేదు, దశమేఘం ఉంది, ప్రార్థన ఉంది, ఉపవాసం చర్చ ఉంది, కానీ కనికరం లేదు. అన్యాయంగా ఇంకొక సేవకుడి మీద నిందేస్తాడు, వాడు లైఫ్ స్పాయిల్ చేస్తాడు, వాడు మినిస్ట్రీ దొంగిలిస్తాడు, వాడు సంఘాన్ని మింగేస్తాడు. ప్రభువు నన్ను క్షమించును గాక, మీ అందరి స్తోత్రాలు నన్ను కాపాడును గాక. దశంభాగం ఇవ్వకపోతే ఆడు దొంగ అంటున్నావు కదా, మరి దశంభాగాలు ఇచ్చేవాళ్ళే దొంగిలించావు కదా నువ్వు. దేవుని సమయమును దొంగిలించుచున్నావా క్రైస్తవుడా అన్నావు. నిజమే అనుకున్నావు. నువ్వు సంఘాలే దొంగిలిస్తేవి. అయితే ఇడు దొంగ, నువ్వు బందిపోడు దొంగవా ఏంటి నాకు చెప్పు. సైలెంట్గా ఉంటాం కాదు, యథార్థవాది లోక విరోధం తెలిసిన మాట్లాడుతున్నాం, మరి ఏం చేస్తాం? ఇంకో 10 కాలంలో బతికాలి, ఇవాళ చచ్చిపోయిపోయింది పని. సత్య అడిగేగా పోయేది, యేసుప్రభు దగ్గరికేగా, భయమే ఉంది. నన్ను ఒకడు అన్నాడు, చంపేత నేను అన్నాడు. ఎప్పటికైనా వెళ్ళే పరలోకానికి ఇయ్యాలి పంపిస్తానంటే పుణ్యం చేసుకుంటావు. నీ ఫోటో ముందు ఇంట్లో పెడతాను, రోజు నీకు దండం పెట్టుకుంటారు. నీ గ్యారెంటీగా పరలోకానికి పంపిన సహోదరుడా అని నీకు స్తోత్రం చెప్తారు రోజు. ఎట్టకారం ఆడుతున్నామన్న ఎట్టకారం కాదు, పరలోకం మీద మమకారం. ప్రభువుకు స్తోత్రం, మీ అందరికి వందనాలు. ఇందు మూలముగా తేలుచున్న ఫలితార్థం ఏమనగా చెప్పండి, న్యాయం లేకపోతే, నువ్వు క్షమించబడ్డట్టుగా ఇతరులను క్షమించలేకపోతే, నువ్వు పొందుకున్న కరుణ ప్రకారం ఇతరులకు కరుణించకపోతే, నువ్వు పొందుకున్నటువంటి ఆ న్యాయాన్ని ఇతరులకు చూపించకపోతే, నువ్వెంత ప్రార్థన చేసినా, ఎంత చర్చికి వచ్చినా, ఎన్ని కానుకలు ఇచ్చినా నువ్వు పరలోకం వెళ్ళవో. అందుచేతనే దేవుడు వాక్యం చెప్తాడు, నీతిమంతులే రక్షింపబడట దుర్లభం. ఎందుకు దుర్లభం అంటున్నాడంటే, వాడు విశ్వాసాన్ని బట్టి నీతిమంతుడికి ఎంచబడుతున్నాడు, కానీ మారు మనసు అక్కర్లేదు నాకు అంటున్నాడు. వాడు చర్చికి వెళ్ళటం, కానుకలు ఇవ్వటం, ఉపవాసాలను బట్టి నీతిమంతుడు అన్నాడు, కానీ న్యాయం లేదు, కనికరం లేదు. అంటే నీతిమంతులైనా కూడా ఇంకా చేయవలసిన భక్తి ఉందా? కొంచెం గట్టిగానండి. నీతిమంతులే అయితే కూడా చేయవలసిన భక్తి ఉందా? ఉంది బిడ్డలారా. అమూల్యమైన ఉపదేశాలు మీకు ఇవ్వడానికి ఇంత ఖర్చు, ఇంత కష్టం, ఇంత ప్రయాస. నీతిమంతులు అయినప్పటికీ చేయాల్సింది ఉంది. 3 మాటలు మీకు మనవి చేసి ముగిస్తున్నాను. 1, ఆదికాండము 6వ అధ్యాయం 9వ వచనంలో నోవహు నీతిమంతుడు, అందరు చెప్పండి, నిందారహితుడు, దేవునితో నడిచినవాడు, కృప పొందినవాడు అయినా 6వ అధ్యాయం 14వ వచనం, ఓడ కట్టుకొనవలెను. గట్టిగా ఆమేన్ చెప్పండి. నీ కుటుంబము రక్షింపబడినట్లుగా నీవు ఓడ కట్టుకొనవలెను. ఈ మాట బాగా గమనించండి బిడ్డలారా. నోవహు నీతిమంతుడే అయినా ఓడ కట్టుకోకపోతే మిగతా ప్రజలతో పాటు జలప్రళయంలో కొట్టుకుపోతాడు. 500 సంవత్సరాలు నీతిమంతుడిగా బతికాడు, నిందారహితుడు బతికాడు, వేలు పెట్టి చూపడానికి అవకాశం ఉన్నంత సూపర్ క్యారెక్టర్ నోవహుదే. 1 రోజు 2 రోజులు కాదు, మన భక్తిలాగా 40 రోజులు కాదు, గుడ్ ఫ్రైడే వరకు బట్టి ఇష్టకి తెగ తినేసే బచ్చిలాగా కాదు, చిచ్చి కాదు. 500 సంవత్సరాలు వేలు పెట్టి చూపడానికి ఛాన్స్ లేకుండా అగ్గిలాగా బతికిన పెద్ద మనిషి. అంత నీతిమంతుడైనా, నిందారహితుడైన, దేవునితో నడిచిన వాడైనా, కృప పొందిన వాడైనా ఓడ కట్టుకోకపోతే జలప్రళయంలో పోవడమే. ఇందు మూలముగా తెలుసున్న ఫలితార్థం ఏమనగా క్రైస్తవులారా, పాస్టర్లారా, 50 మంది భక్తులారా, మీరు నీతిమంతులే అయినా ఆది అపోస్తుల బోధన పునాది మీదకి రాకపోతే, నీవు సంఘమనే ఓడగా కడవరి కాలపు సంఘముగా కట్టుకోకపోతే,
జల ప్రళయములో, అగ్ని ప్రళయములో నాశనమైపోతావు. Though you are righteous, you need to come up with the apostolic teachings, and you must build yourself in the ark of God. లేకపోతే జల ప్రళయములో నశించిపోతావు. నీతిమంతుడైన ఓడ కట్టుకోవాలి, లేకపోతే కష్టం. పేతురు 2వ పత్రిక 4:8 పేతురు మాట్లాడుతున్నాడు, ఆ నీతిమంతుడకు లోగు దుర్మార్గుల కామ వికార చేష్టలు బట్టి నీతిగల తన మనసు నొప్పించుకుంటూ బతికాడు. సొదొమ గొమొర్రాలో కూడా నీతిమంతుడిగానే బతికాడు. ఏం చెడిపోయి బతకల లోతుకేమి? ఏ పురుషుడు తాకని పవిత్రతల బిడ్డల్ని కాపాడుకున్నాడు. They were all righteous before God and His sight. వారు నీతిమంతులు. సొదొమలో కూడా, చర్చిలో పరిశుద్ధుల, ప్రార్థనా మందుల సమక్షంలో అందరూ పరిశుద్ధులే. సొదొమలో కూడా పరిశుద్ధంగా ఉన్నాడండి. ఏం ఆషామాషి క్వాలిటీ కాదు అది. అయినా 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 అతడు రక్షించబడలేదు అనే స్థితి వచ్చింది. ఎప్పుడు తెలుసా? సుబోధను వదిలిపెట్టి వెనక్కి తిరిగి చూడకుండా వెళితేనే, లేతే అతనైనా పూర్తిపోవటమే. నువ్వు సొదొమలో నీతిమంతుగా బతికినా, సొదొమను వదిలిపెట్టి పారిపోకపోతే నీకు ప్రమాదమే. నువ్వు నీతిమంతుడివి అయిన ఓడ కట్టుకోవాలి. నువ్వు నీతిమంతుడివే అయిన దుష్టుల సాంగత్యమును దూరంగా పారిపోయి దేవుడు చూపించిన పర్వతం మీదకి వచ్చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అపోస్తుల 10లో ఏమండి, కొర్నేలు నీతిమంతుడే, భక్తిపరుడే, దాన కార్యములు, ధర్మ కార్యములు జరిగినవాడు, ప్రార్థన చేసేవాడు. అయినా అతడు బాప్తిస్మాన్ని పొందకపోతే అతనికి రక్షణ ఉండదు. నీ నీతి, ధర్మ కార్యాలు, ప్రార్థనలు పరలోకానికి చేరాయి. బట్ యూ నీడ్ టు బి సేవ్డ్. You need to have an experience called salvation. రక్షణ అనుభవాన్ని పొందాలి. పేతురు రావాలి, వాక్యం చెప్పాలి, బాప్తిస్మం ఇవ్వాలి. నీతిమంతుడు, సజ్జనుడు, సాక్ష్యం కలిగిన వాడు అయినా బాప్తిస్మం పొందాలి. 3 ముక్కలు. నోవహు నీతిమంతుడే అయినా ఉపదేశం మీదకి వచ్చి కట్టుకోవాలి. లోతు నీతిమంతుడే, పాపిష్టి సహవాసాలు వదిలి, సొదొమ రాజు నెడలో బతికే దరిద్రాన్ని వదిలి నీ ఎదురుగున్న పర్వతం మీదకి పారిపోవాలి. 3 కొర్నేలు నీతిమంతుడే అయినా బాప్తిస్మాన్ని పొందాలి. ఈ రాత్రి సభలో వారు ఎవరైనా సరే, నువ్వు నీతిమంతుడివి అయినా రక్షణ దుర్లభంగా మారిపోతుంది. కారణం ఎందుకో తెలుసా? కారణం ఏంటో తెలుసా? నువ్వు దేవుని నమ్మావు కనుక నీతిమంతుడికి ఎంచబడుతున్నావు. కానీ నేనే మారక్కర్లా అని పశ్చాత్తాపం లేకుండా, మార్పు లేకుండా, జీవితాన్ని బతుకుని మార్చుకోకుండా మొండిగా లాగేస్తున్నావు బండి. అది కరెక్ట్ కాదు. 2, నువ్వు చర్చికి వెళ్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, ఉపవాసాలు ఉన్నావు, కానీ న్యాయం లేదు, కనికరం లేదు. తోటివాడిని ప్రేమించవు, సహోదరుని ప్రేమించవు, భేదవాడిని ప్రేమించవు, డాబు సరి మాటలు మాట్లాడుతున్నావు. ఇన్నాళ్ళు కష్టపడి విమోచించి ఇక్కడ తీసుకొచ్చిన మోషే ఎవడో నాకు తెలియదు అంటున్నావు. నీ చేతులు తీసుకుని దొండ పట్టుకొని నువ్వే విమోచించమని మాట్లాడుతున్నావు. ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నావు. పరిస్థితులను బట్టి మారిపోతున్నావు. దేవునికి విరోధంగా, సేవకుని విరోధంగా మాట్లాడుతున్నావు. న్యాయం లేని స్థితి, ప్రమాదంలో ఉన్నావు. నువ్వు నీతిమంతుడివి అయితే ఓడ కట్టుకో. మరి ఉపదేశంలోరా నువ్వు కట్టుకో. నువ్వు నీతిమంతుడివి అయితే సొదొమ రాజులు ఎందుకు ఉండాలి? సొదొమ పాపిష్టి ప్రజల ఎందుకు బయటికి రా, ఉన్నతమైన శిఖరానికి చేరు. నువ్వు నీతిమంతుడివి అయితే ఆచారంలో, సాంప్రదాయాలు ఎందుకు బాప్తిస్మాన్ని పొంద? నీతిమంతులే రక్షణ పొందకపోతే ఎంత ప్రమాదం, ఎంత విచారకరం. అందుచేత ఇప్పటికీ మంచి ప్రవర్తన కలిగి నీతిమంతులుగా ఉన్న ప్రజలారా, పెద్దలారా, ఇప్పటికైనా ఉపదేశంలోనికి రండి. ఇప్పటికైనా పరిశుద్ధుల సహవాసానికి రండి. ఇప్పటికైనా బాప్తిస్మాలు పొందండి, రక్షణ పొందండి, నరకం తప్పించుకోండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ ప్రాంతాల్ని రక్షించి ఆశీర్వదించునుగాక.